సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున పాసురం మనం పూర్తిగా చెప్పుకోలేకపోయాం. అది పూర్తి చేసుకొని ఇవాళ పాసురానికి వెళదాం. నిన్నటి రోజున మన అమ్మ అనేకమైనటువంటి కృష్ణ లీలల్ని మాయనై అనేటువంటి పదంతో చెప్పి, ఆ తర్వాత తూయోమాయి వందునాం అని చెప్పింది. అంటే పవిత్రులమై వచ్చాం మనం అందరం కూడా అని చెప్పి తూమలర్ తూవిత్తొషుదు అన్నది. ఏం చేయాలి అంటే మనస్సు, వాక్కు, కాయం అని చెప్పబడేటువంటి త్రికరణాల చేత కూడా పరమాత్మకి సేవ చేయాలి అని. ఆ త్రికరణాల చేత చేయబడేటువంటి సేవని గురించి చెప్తూ మన అమ్మ తూమలర్ తూవి అన్నది. తూమలర్ అంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పుష్పాలని తూవి అంటే చల్లి లేదా సమర్పించి అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడికిట మిక్కసీర్ తొండరిట్ట పువ్వుం తుళవముం అని మనకు ఆళ్వార్లు కీర్తిస్తారు. అధికమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి భక్తులు భక్తితో సమర్పించినటువంటి పువ్వులు కానీ, ధూపం కానీ, పొగ కానీ, ఈ రెండు కూడా పరమాత్మకు అత్యంత ప్రియంగా స్వీకరిస్తట అని చెప్పబడేటువంటి ఇంకొక ఉద్దేశాన్ని కలిగి సమర్పిస్తే కన్నా కూడా ఏ ఉద్దేశం లేకుండా పరమాత్మకి సమర్పించాలనే భక్తితో సమర్పిస్తే వాటిని ప్రీతిగా స్వీకరిస్తట పరమాత్మ. మనకి గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక సన్నివేశం. ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆ సరస్సులోకి దిగాడు, స్నానం చేశాడు. అతనికి ఉన్నటువంటి ఒక అలవాటు ప్రతిరోజు కూడాను కమల పుష్పాన్ని తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించడం, పాదాల యందు సమర్పించడం ఆయనకు అలవాటు. అది అందుకోసం స్నానం అంతా అయిపోయింది. ఆ పిల్లలు లేకపోతే తమకు భార్యలు మొదలైనటువంటి వాళ్ళతో విహరించి అంతా అయిపోయిన తర్వాత కమల పుష్పాన్ని తొండంతో తీసుకున్నాడు. బయలుదేరి వెళుతూ ఉన్న సమయంలో ముసలి వచ్చి పట్టేసింది. ఎప్పుడైతే ఈ ముసలి అనేటువంటిది పట్టేసిందో ఇంకా బయటికి రాలేకపోయాడు. సరే, అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా చూసి 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 వెళ్ళిపోయారు. బంధువులు అంతే చేస్తారు, అంతకన్నా ఏం చేయలేరు వాళ్ళు. ఎప్పుడూ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం బంధువులకి రివాజ్ కనుక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరూ సహకారంగా లేని సమయంలో మనకు అనిపిస్తుంది, పర్వాలేదు నాకు శక్తి ఉందిగా, నా శక్తితో నేనేదో సంపాదించాలి అని అనుకుంటాం మనం. కానీ మన శక్తి కూడా దేనికి పనికిరాదని కొద్దిసేపు అయిన తర్వాత మనకే తెలుస్తుంది. అప్పుడు మనం ఎందుకు పనికిరామని తెలిసి పరమాత్మని శరణాగతి చేస్తాం. గజేంద్రుడు కూడా అదే చేశాడు. అయితే పరమాత్మని పిలిచాడు. పరమాత్మ వచ్చాడు. నీవే తప్పని తప్పరం బెరుగా అన్నాడు. అదిగో వస్తున్నానన్నాడు. పరమాత్మ గరుత్మంతుడిని ఎక్కి వచ్చేసాడు. అంత హడావుడి పడి పరిగెట్టుకుంటూ పరమాత్మ ఇక్కడికి వస్తే ఆయన అదిగో ఆ ఉన్నటువంటి మొసల్ని చక్రాయుధంతో కొట్టేసి చంపేశాడు. చంపేసిన తర్వాత నాన్న నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకేం కావాలి? అరే నీ దుఃఖాన్ని పోగొట్టడం కోసం పిలిచావు కదా నువ్వు నన్ను. హే బేబే చిచి కాదు, దానికోసం పిలవలేదన్నాడు. నాహం కళేబరస్యాస్య
త్రాణార్థం మధుసూదన, ఈ కళేబరం అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం నిన్ను పిలవలేదయ్యా. ఎవరైనా బుద్ధున్నవాడు ఆలోచిస్తాడా? నేను గజ జన్మనెత్తాను, ఏనుగు జన్మనెత్తాను. ఏనుగు జన్మనెత్తినటువంటి నేను ఏనుగు శరీరంతో ఇంకా బతకాలనుకుంటానా? ఎంతో పాపం చేసుకొని ఈ యోనిలో పుట్టాను. నేను దీని నుంచి బయటపడాలనుకుంటాను, కానీ ఇందులోనే ఉండాలని ఎందుకు అనుకుంటాను? దీన్ని రక్షించుకోవడం కోసం నిన్ను పిలిచానా? దానికోసం పిలవలేదన్నా. మరి ఎందుకు పిలిచావు? మరింత హడావుడి పెట్టావు. నేను పరిగెట్టుకుంటూ వచ్చేసానే, మరి ఎందుకు పిలిచావు అని అడిగితే దానికి ఒక తమాషా అయినటువంటి సమాధానం చెప్పాడు. కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితం తవా అన్నాడు. నిన్ను పిలిచింది దీనికోసం అయ్యా. నేను ప్రతిరోజు కూడాను కమల పుష్పాన్ని నీ పాదార విందాల్లో సమర్పించడం అనేటువంటిది చేస్తూ ఉంటాను, కానీ ఈవేళ చేయలేకపోయాను. ఈవేళ ఏమిటి, 1000 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నా తొండంలో అలాగే ఉండిపోయింది. ఆ పువ్వుని కోసి నేను బయటికి వద్దాం అనుకున్నప్పుడు పట్టింది ఇది. అప్పటి నుంచి అలాగే పట్టుకొని ఉన్నాను. నిన్ను ఎందుకు పిలిచానంటే నువ్వు వస్తే నీ పాదార విందాల్లో సమర్పించడానికి. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను కనుక నువ్వు వస్తే నీ పాదార విందాల్లో సమర్పించడం కోసం నిన్ను పిలిచాను అన్న. అది పరిశుద్ధమైనటువంటి పుష్పం. అంటే కోరికేమీ లేదు దీంట్లో. నన్ను రక్షించుకోవాలనే కోరిక కనిపించడం లేదు. ఏముంది అక్కడ? నీకు సమర్పించడం మాత్రమే నాకు కావాల్సింది. అది ప్రేమతో సమర్పణం చేసేటువంటిది ఏదైనా పరమాత్మ చాలా ప్రీతిగా స్వీకరిస్తాట. అందువల్ల తూమలర్, పవిత్రమైనటువంటి పుష్పాన్ని, ఇది తగుతుందా తగదా ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. యథార్థంగా చెప్పాలంటే పురివధువు పుగై పువ్వే. పరమాత్మకి పొగ పువ్వు 2 సమర్పిస్తే చాలు. ఏదైనా సరే స్వామికి అన్నీ కూడా ఒకటే కదా. మరైతే లోకంలో నా కంటకారి పుష్పం దేవాయ వినివేదయేతని శాస్త్రం చెప్తోంది కదండి. ముళ్ళతో ఉన్నటువంటి పుష్పాలు నారాయణుడికి సమర్పించకూడదని చెప్తోంది కదండి. అంటే అబ్బాయి, నువ్వు కోసేటప్పుడు ఆ ముళ్ళు నీకు గుచ్చుకుంటాయేమో అనేటువంటి ఉద్దేశంతో చెప్పింది, కానీ పరమాత్మకి పనికి రాక కాదు. పరమాత్మకి ఏదైనా పనికి వస్తుంది. అన్నీ కూడా ఆయనకి కావాల్సినవే. లోకంలో ఉన్న ప్రతీదీ ఆయనదే కదా అన్నారు. తూవి అంటే చల్లి అన్నారు. సమర్పించి అనేటువంటి అర్థం అన్నమాట అందులో. తూవి అంటే చల్లి. ఏమిటండి చల్లి అంటే? ఇలా విసిరేస్తే సరిపోతుందా? అబ్బాయి, నువ్వు ఎలాగైనా చెయ్యి, భగవంతుడికి సమర్పించడం చెయ్యి. యథాకథావాపి సకృత్కృతోంజలి అంటారు మనకి ఆళ్వందారులు. ఎలాగైనా చేయవయ్యా, ఒకసారి నమస్కారం చేయి. అసలంటూ నమస్కారం నువ్వు చేయగలిగావు అంటే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు తప్పనిసరి అన్నట్లుగా, ఏదో ఒక విధంగా అసలంటూ నువ్వు పరమాత్మకి సమర్పించాలనే బుద్ధితో నువ్వు విసిరివేస్తావో, లేకపోతే గౌరవంగా సమర్పిస్తావో, ఏదో ఒకటి మొత్తం మీద సమర్పణం చెయ్యి అని చెప్తారన్నమాట. దీనికి మనకి భగవద్గీతలో కూడా ఒక మంచి శ్లోకం కదా కనిపిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఎంత విచిత్రం చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే ఆకు, ఫలం పుష్పం పువ్వు, ఫలం పండు, తోయం అంటే నీరు. ఈ 4 కూడా యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే ఈ 4 కూడా ఊరికే దొరికే వస్తువులు ఇవి. ఏమండి, పత్రం ఆకు దొరకదా? తులసి దళాలు మీ ఇంట్లో లేవా? పెరట్లో ఉంటాయి. పత్రం పుష్పం మీ ఇంట్లో వెనకాల దొడ్లో వేసుకోరా, పువ్వుల చెట్లు ఉంటాయి, పువ్వు. అలాగే ఫలం పండు, తోయం నీరు. ఏమండి, ఇవన్నీ ఊరికే దొరికే వస్తువులే. ఊరికే దొరికే వస్తువులైనప్పటికీ, అంటే విలువ పెట్టి కొని సమర్పించవలసిన అవసరం లేని వస్తువులైనప్పటికీ, యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, ప్రేమతో సమర్పిస్తారో, తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన,
నేను వాటిని ఆ భక్తితో కూడుకున్నటువంటి ఆ వస్తువుల్ని ప్రీతితో స్వీకరిస్తానంటాడు. ఎంత ప్రీతితో స్వీకరిస్తానంటే, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వస్తువు దొరికితే ఎలాగైతే ఆపగా దాని మీద పడి స్వీకరిస్తామో అంత బాగా స్వీకరిస్తానని. ఇక్కడ చూడండి, పరమాత్మ కూడా తమాషాగా, ఇప్పుడు అమ్మవాళ్ళు చెప్పినట్టుగా ఆవిడ ఏం చెప్పారు? నెయ్యున్నోం పాలున్నోం అన్నారు. నెయ్యి తినము పాలు తినము అన్నారు. ఇదేమిటండి, పాలు తాగుతారు కానీ తింటారా? చిన్నపిల్లలేండి, కాదు, భక్తితో ఉన్నారు కదా, ఆ భక్తి అనేటువంటి తన్మయంతో వాళ్ళు చెప్పారు. ఏం చెప్తున్నారో కూడా తెలియటం లేదు. అలాగే భగవంతుడు కూడా చెప్తున్నాడు, భక్తుల మీద ఉండేటువంటి ప్రేమ చేత చెప్తున్నటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే ఏమిటి? నీరు. అశ్నామి అంటున్నాడు, తింటానంటున్నాడు. నీరు తింటారా ఏమండి? అంటే ఈయన కూడా భక్తుల మీద ఉండేటువంటి తన్మయంతో ఈయన చెప్తున్నారు ఈ మాట. అలాగా ఉండేటువంటి ఈ శ్లోకంలో మనం అనుకునేటువంటి ఏదో ఆకులో లేకపోతే పండో ఇవన్నీ పువ్వో ఇవన్నీ వాడిపోయేవి. వాడిపోయేటువంటి వాటిని కాదు సమర్పించాల్సింది, చాలా విలువైనటువంటి ఉన్నాయి. ఈ నాలుగిటికి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పత్రం అన్నాం. పత్రం అంటే ఏమిటండి అంటే, భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్తాడు పరమాత్మ, ఛందాంసి యస్య పర్ణాని. ఓ సంసారం అనేటువంటి ఒక మహావృక్షాన్ని చెప్తూ దానికి ఉండేటువంటి ఆకులున్నాయే అవన్నీ వేదాలని చెప్తాడు. అదిగో ఆ వేదాలనేటువంటి ఆకుల్ని సమర్పించాలట మనం. వేదాలని ఆన్ని ఆకులు సమర్పించడం అంటే వేదం చదవాలి. కొన్ని నీకు రాదు, వేదం చదివేవారి చేత చదివించాలి పరమాత్మ సన్నిధిలో. అలా భగవంతుడికి ఆ వేదాన్ని వినిపించాలి. అదో అలాంటి పని చేయడం వల్ల పరమాత్మకి ఆకు పత్రం సమర్పించినట్లు అవుతుందిట. అలాగే పుష్పం అన్నాం. పుష్పం అంటే వాడిపోయే పుష్పాలు కాదు, పరమాత్మకి ఇష్టమైనటువంటి పుష్పాలు 8 రకాలు ఉన్నాయట. ఆ 8 రకాల పువ్వులు సమర్పించాలి. ఏమిటంటే అవి? అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞాన పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం ప్రోక్తం విష్ణోః ప్రీతికరం భవేత్. విష్ణు నారాయణుడికి అత్యంత ప్రియమైనటువంటి పుష్పాలుంటాయి. పుష్పం అష్టవిధం పుష్పం, 8 రకాలైనటువంటి పుష్పాలంటే నారాయణుడికి మహాప్రీతి. ఏమిటవి? అహింస ప్రథమం పుష్పం, మొట్టమొదటి పుష్పం పరమాత్మకి ఇష్టమైంది అహింస. అహింస అంటే లోకంలో ఏ జీవికి కూడా హింస కలిగించకుండా ఉండడం. హింస అంటే ఏంటి? దుఃఖం అన్న, దుఃఖాన్ని కలిగించకపోవడం. ఆ దుఃఖం కలిగించడం అంటే ఎట్లాగైనా కలిగించవచ్చు, మనసు, మాట, లేకపోతే చేత. త్రికరణాలే కదా, 3 కరణాలు. ఈ 3 దేని చేతైనా సరే ఇతరులకి కష్టం కలిగించకుండా నువ్వు జీవించాలి. వారి యొక్క కష్టం మనస్సుకి, అది అలా జీవించేవాళ్ళు అంటే పరమాత్మకి చాలా ఇష్టంట. ఆ విధమైనటువంటి గుణంతో కనుక జీవిస్తే ఆ గుణమే ఒక పుష్పంగా స్వీకరిస్తాట పరమాత్మ. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ అన్నారు. 2వ పుష్పం ఏంట? ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. అంటే బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాలని నిగ్రహించుకోవాలి, అంతరేంద్రియాలని నిగ్రహించుకోవాలి. బాహ్యేంద్రియాలని నిగ్రహించుకోవడం అంటే ఏమిటండి? ఇప్పుడు ప్రవచనానికి వస్తాం, కూర్చుంటాం, హాయిగా నిద్ర వస్తుంది. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎప్పుడైనా బాగున్నటువంటిది తీసుకుంటున్నప్పుడు మనకి మత్తు వస్తుంది, అలా నిద్ర వచ్చేస్తుంది. అంటే ఆ నిద్ర ఏం చేస్తుంది? మన ఇంద్రియ నిగ్రహం లేనితనాన్ని చూపిస్తుంది కదా. మరి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? మనకు వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ఇంద్రియ వికారాన్నైనా సరే మనం వెనక్కి తీసేసుకోగలగాలి. అది ఆ వికారం పొందకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగా
పుష్పం ఇంద్రియ నిగ్రహ, బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోవాలి, అంతరేంద్రియం అని చెప్పబడేటువంటి మనస్సుని నిగ్రహించుకోవాలి. అలా జీవిస్తే, అలా నిగ్రహం కలిగినటువంటి వాడు పరమాత్మకు ఒక పుష్పం సమర్పించినట్లేట. సర్వభూతదయా పుష్పం, లోకంలో ఉండేటువంటి సకల జీవుల మీద కూడాను దయ కలిగి జీవించడం. సకల జీవుల యందు దయ కలిగి జీవిస్తే అది పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పంట. కనుక సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం. అంటే క్షమ అంటే ఎవరైనా సరే లోకంలో దోషం చేస్తే వాళ్ళని క్షమించగలిగేటువంటి గుణం కలిగి ఉంటాడు. వాళ్ళని క్షమించగలిగేటువంటి వాడు అవుతే అదిగో ఆ క్షమాపుష్పం ఆయనకి ఒక పుష్పం సమర్పించినట్లేట. క్షమ అంటే ఓర్పు అని కూడా ఒక అర్థం ఉన్నది. కనుక ఓర్పుతో సహించగలగటం, ఓర్పుతో ప్రతిదాన్ని సహించగలిగేటువంటి రీతి పరమాత్మకి ఇష్టమైనటువంటి ఒక పుష్పంట. జ్ఞాన పుష్పం, మనకి జ్ఞానం కనుక వృద్ధి పొందించుకుంటూ ఉంటే, మరి జ్ఞానం అంటే నేనేదో చాలా డిగ్రీలు చేశానండి, చాలా డిగ్రీలు చేశాను, నాకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని వినిపించుకుంటే అది జ్ఞానం కాదు. ఏది అసలు యథార్థమైనటువంటి జ్ఞానం? పరమాత్మని పొందింపచేసేటువంటిదే జ్ఞానం. సా విద్య యా విముక్తయే, యా విద్య సా విముక్తయే. ఏదైతే నీకు విముక్తి కలిగిస్తుందో అదే విద్య అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. నీకు యథార్థంగా ఏదైతే విముక్తి అంటే ఈ సంసారం అనేటువంటి మహాసాగరం నుంచి బయటపడవేయగలుగుతుందో అది ఆ జ్ఞానమే విద్య. అంటే తద్భిన్నమైనటువంటి ఏది విద్య కాదు అని చెప్తుంది అన్నమాట. అందువల్ల జ్ఞానపుష్పం అంటే ఏంటి? భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి జీవనం సాగిస్తే అది ఒక పుష్పం లాంటిదట పరమాత్మకి. తపః పుష్పం, ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ భగవత్ సంబంధమైనటువంటి రూపాన్ని, ఆకారాన్ని మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే తైలధారలాగా, అంటే నూనె ధారణలా పోసామనుకోండి, తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం ధ్యానం అంటారు. అంటే ఒక నూనె ధార అలా పోస్తున్నప్పుడు నూనె ధార చూడండి, ఒక దారంలాగా అలా పడుతుంటుంది, ఎక్కడ విచ్ఛిత్తి ఉండదు మధ్యలో. అదే నీళ్లు పోస్తున్నాం అనుకోండి, మధ్యలో బ్రేక్స్ వస్తాయి. కానీ నూనె ధారకు అలా రాదు. ఎలాగైతే నూనె ధార అలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుందో అలాగ మనస్సులో భగవంతుని యొక్క ఆలోచన, ఆయన యొక్క రూప సంబంధమైనటువంటి భావన అలా నిరంతరం సాగుతూ ఉంటే దానికి ధ్యానము అని పేరు. తైలధారవత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం, ఆ పరమాత్మ యొక్క స్మృతి నిరంతరం సాగుతూ ఉంటే అది ధ్యానం అని చెప్పబడుతుంది. అలాగే తపఃపుష్పం అన్నారు, తప ఆలోచనే అన్నారు. తపస్సు అంటే ఆలోచనట, నిరంతరం పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన కావాలి. అలాగే సత్యం, సత్యం మాట్లాడేటువంటి వాడు కావాలి, అబద్ధం చెప్పకుండా నిజమే మాట్లాడేటువంటి వాడు కావాలి. నిజమే మాట్లాడమన్నారు కదా అని ఎవడికో ఎదుటివాడు చచ్చిపోయేలాగా ఉండేటువంటి మాటలు చెప్పకూడదు. అంటే ఏమిటి? నిజం చెప్పాలి. ఒకటికి ఏదో ₹1,00,00,000 వచ్చింది లాటరీలో, వాడికేమో ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ అయింది. వాడికి పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, తలుపు కొట్టాడు, గట్టిగా హడావుడు చేశాడు. ఏమిటి అని తలుపు తెరిచాడు. నీకు ₹1,00,00,000 వచ్చిందిరా అన్నాడు. డామ్ అని చచ్చిపోయాడు వాడు ఆనందంతో. అబ్బాయి నీవు సత్యమే చెప్పు, అబద్ధం చెప్పమంటలేదు, సమయాన్ని చూసి చెప్పు. ఎదుటివాడికి దానివల్ల అప్రియం కలిగేలాగా నువ్వు చెప్పకూడదు. సత్యమైనా సరే అప్రియం కలుగుతుంది అన్నప్పుడు మాత్రం చెప్పకూడదు, ఆగి చెప్పాలి. అలాగా ఆ సత్యం అనేటువంటిది ఒక పుష్పంట. పుష్పం అష్టవిధం ప్రోక్తం విష్ణోహో ప్రీతికరం భవేత్ అంటారు. నారాయణుడికి అత్యంత ప్రియమైనటువంటి పుష్పాలు ఇవి. పుష్పం అంటే ఫలం అన్నారు. ఫలం అంటే మన ఇంట్లో పండేటువంటి ఏదో 4 పళ్ళు కాదు, మరి ఏమిటిటా? మన కర్మ ఫలం. పరమాత్మకి ఇష్టమైనటువంటి ఫలం ఏమిటి అంటే నీ కర్మ ఫలం కోరుతాడు పరమాత్మ.
యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వమదర్పణం అని చెప్తున్నాడు భగవద్గీత 9వ అధ్యాయంలో. నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏది దానం చేస్తున్నావో, ఏది తపస్సు చేస్తున్నావో, ఇవన్నీ కూడా మదర్పణం. తత్పురుషమదర్పణం, నాకు సమర్పించు అంటున్నాడు. అంటే నీ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా పరమాత్మకి సమర్పణం చెయ్యాలి. అది ఆయనకి ఇష్టమైంది. ఫలం అంటే పండు అని కాదు, ఇక్కడ కర్మ ఫలం అన్నమాట. తోయం అంటే నీరు ఇప్పుడు భగీరథి కూడా వచ్చింది కదా, కనుక మనకి మున్సిపల్ వాటర్ వస్తుంది, బోరు ఉంటే బోరు వాటర్ వస్తుంది, అది ఇది లేకపోతే బావి వాటర్ వస్తుంది, ఏదైనా కావచ్చు. మన ఇంట్లో నీళ్లు లేకనా సమర్పిస్తాం, ఎన్ని కావాలంటే అన్ని కాదు. ఆ నీరు ఆయనకు అవసరం లేదు. మరి ఏ నీరు కావాలి? నువ్వు ఆయన మీద అత్యంతమైనటువంటి ప్రీతిని పొందితే నీ హృదయం ఒక్కసారి ఉప్పొంగి నీ కంటి వెంబడొచ్చేటువంటి నీటి ధార కావాలట. ఆ ప్రేమతో వచ్చేటువంటి ఆనంద భాష్పాలు కావాలట పరమాత్మకి. అది నీరంటే, నువ్వు సమర్పించవలసిన నీరు. కనుక పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే వీటిని నాకు అత్యంత ప్రీతితో సమర్పిస్తారో నేను అంతకన్నా ఎక్కువ ప్రీతితో వాటన్నిటినీ స్వీకరిస్తానంటాడు. కనుక అమ్మ ఏమంటుంది, తూమలర్ తూవి పుష్పాలని సమర్పించి, తోషుదు సేవించడం అంటే నమస్కారం చేసి, పరమాత్మకు నమస్కారం చేస్తే చాలట అద్భుతమైనటువంటి ఫలం, మోక్షం వస్తుంది. భగవద్గీతలో చెప్తాడు దాన్ని. నమస్కరించడం అంటే అర్థం ఏంటండి అని. ఏంటండి నమస్కారం అంటే? నమస్తే అంటుంటాం మనం. తే అంటే నీకు, నమః అంటే నమస్కారం అని అర్థం. నమః అంటే నాకు, నేను కాదు. ఇప్పుడు ఎవరికైనా నమస్కారం చేసామనుకోండి, అర్థం ఏంటి? నేను నీకు దాసుణ్ణి అని చెప్పడం. నేను స్వతంత్రుణ్ణి కాదు, నీకు దాసుణ్ణి అని చెప్పడం అన్నమాట. అందువల్ల నమస్కారం చేయాలి. చేసేటువంటివి 2 రకాలు ప్రధానంగా ఉన్నాయి మనకి నమస్కారాల్లో. ఒకటి అంజలి ముద్ర, 2 చేతులు ఎత్తి నమస్కరించడం. పొరపాటున కూడా ఒక చేత్తో నమస్కారం చేయకండి. ఒక చేత్తో నమస్కారం చేస్తే వాళ్ళకి శిక్ష శాస్త్రం చెప్పింది, ఆ చేతిని అంత మటుకు ఖండించేయమని. అదిట శిక్ష. దాన్ని అంత దోషం అన్నమాట ఒక చేత్తో నమస్కారం చేయడం. అదో ఇతర దేశస్తులు వచ్చి మనకి అంటగట్టిపోయారు. మనకు యథార్థంగా ఉన్నటువంటిది 2 చేతులతో నమస్కారం. దీనికి అంజలి ముద్ర అంటారు. ఇదిగో ఈ అంజలి ముద్ర ఒకటి. అలాగే సాష్టాంగ నమస్కారం అని 8 అంగాలతో కూడుకున్నటువంటి నమస్కారం కనుక సాష్టాంగ నమస్కారం అంటారు. అలా ఉండేటువంటి 2 రకాలైనటువంటి ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో చాలా నమస్కారాలు వస్తున్నాయండి. ఏమిటవి నమస్కారాలు? స్కూటర్ మీద వెళ్తుంటాడు, గుడి కనిపిస్తుంది, ఆ కనిపించగానే ఒకసారి వాడికి ఉంగరం పెట్టుకుంటాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఉంగరం అలా చూపిస్తాడు అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదేమిటయా ఈ నమస్కారం ఏంటి? ఇదెక్కడి నమస్కారం అయ్యా? అరే రే పెద్దవాళ్ళు కాదండి, చిన్న పిల్లలు మా దగ్గరికి వస్తారా, వచ్చి నమస్కారం చేసి అనుకుని వెళ్ళిపోతుంటారు. ఇదేమిటో మీకు కూడా పట్టింది? విచిత్రమైనటువంటి అలవాటు. అది నమస్కారం కాదు, అది రోగం. అట్లాంటి విచిత్రమైనటువంటి నమస్కారాలు వస్తున్నాయి, అవి తప్పు. యథార్థంగా అంజలి ముద్ర కానీ సాష్టాంగ నమస్కారం కానీ మనం చేయాలి అన్నమాట. అది గుర్తుంచుకోండి. తోషుదు అంటే నమస్కరించి, వాయినాల్ పాడి మనద్దినాల్ సిందిక్క. వాయినాల్ పాడి అంటే నోరారా పరమాత్మని పాడాలట. రోజు మనం పాడుతున్నామే, ఏమిటి నోట్లోంచి మాట వస్తే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అని, అలా కాకూడదట. నోరు తెరిచి నోరారా పరమాత్మని కీర్తించాలట. వాయినాల్ పాడి జిహ్వే కీర్తయ కేశవం. మనకి ముకుందమాలలో కులశేఖరాళ్ళు వాళ్ళు చెప్తారు, ఓ నాల్క
కేశవుణ్ణి కీర్తించవే, ఎందుకు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతావు? వృధా అయినటువంటి మాటలు మాట్లాడడానికి నీ నాలుకని ఇవ్వలేదు పరమాత్మ, ఆయన్ని కీర్తించడానికి ఇచ్చాడు. కనుక నువ్వు వృధా మాటలు మాట్లాడకు. ఏదైతే నీకు ప్రయోజనంతో వచ్చిందో ఆ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకో, తద్వారా తరించు అని చెప్తారు ముకుందమాల్లో. అలా నోటితో నోరారా పరమాత్మని పాడాలట. మనత్తినాల్ సిందిక్క, మనస్సుతో ఆయన్ని చింతన చేయాలట. అందులోనే చెప్తారు చేతో భజ శ్రీధరం అని. ఇక్కడ చేతో అంటే చేతులు అనుకుంటారు, కాదండి, చేత అంటే మనస్సు అన్నమాట. ఓ మనసా పరమాత్మని భజించు అని చెప్తున్నారు. మనత్తినాల్ సిందిక్క, ఇలా 3 ఇంద్రియాలతో గనక పరమాత్మ సంబంధమైనటువంటి కర్మే మనం చేస్తే, నేను నోరారా పరమాత్మని కీర్తించాలి, మనసారా పరమాత్మని స్మరించాలి, చేతులారా పరమాత్మకి పుష్పాలు సమర్పించి అర్చన చేయాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి క్రియలు చేస్తావో అప్పుడు నీకేమవుతుందిట? పోయ పిజయం పుగుదరువా నిండ్రనవం అంటున్నారు. నీకుండేటువంటి పూర్వాఘాలు ఉత్తరాఘాలు అన్నీ కూడాను పోతాయి. పూర్వాఘాలు ఉత్తరాఘాలు అంటే పూర్వం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలాలు, ఉత్తరాఘాలు అంటే ఇప్పుడు చేస్తే వచ్చేటువంటి ఫలాలు, ఇవన్నీ కూడా నశించిపోతాయి అంటున్నారు. అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మామేకం శరణం వ్రజ, నన్నొక్కడనే కనుక శరణాగతి చేస్తే నీకుండేటువంటి సకల విధ పాపాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను అని చెప్తారు. అదిగో అలాగా పూర్వాఘాలు ఉత్తరాఘాలు ఇవన్నీ కూడా పరమాత్మని స్మరిస్తే, అర్చిస్తే, అలాగే ఆయన్ని గురించి మనస్సులో చింతిస్తే పోతాయి. ఎట్లా పోతాయమ్మా? తీయనిల్ తూషాగుం అంటున్నారు. తీయనిల్ తూషాగుం అంటే అగ్ని యందు ఉంచినటువంటి దూదిలాగా మాడిపోతాయి. దూది పెద్ద పర్వతం అండి. దూది పర్వతాలు అక్కడ మిల్లుల దగ్గర ఉంటాయి చూసారా, అలా ఒక పెద్ద దూది పర్వతం, దాంట్లో ఇంత రవ్వ, అగ్ని రవ్వ వేసినా మొత్తం ఎలాగైతే తగలబడిపోతుందో, అలాగే నీ పాప రాశి అనేటువంటిది ఒక పెద్ద పర్వతం అంతా ఉన్నా పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి లేశ మాత్రం చేత భస్మం అయిపోతుంది అదంతా కూడా అంటున్నారన్నమాట. తీయనిల్ తూషాగుం, దీనికి మన ఉపనిషత్ ప్రమాణం చెప్తోంది. దేశీకతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్యా సర్వే పాప్మానో ప్రదూయంతే అని చెప్తోంది. అదే చెప్తోంది, దూదిలాగా మాడిపోతాయి పాపాలన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం పడితే. ఎప్పుడు పడుతుంది? త్రికరణాల చేత పరమాత్మని ఆరాధించినప్పుడు అని మనం చెప్పు. అందువల్ల పరమాత్మ యొక్క తిరునామాల్ని, నామాల్ని చెప్పు అని ఆ గోపికకి చెప్పిందిట మన అమ్మ. నిన్న ఆ గోపిక అడిగింది కదా, మరి అమ్మ పెద్ద పెద్ద వాళ్ళకు కూడాను శుభకార్యం చేద్దామని ప్రారంభిస్తే విఘ్నాలు వస్తున్నాయి కదా, మరి మనం కూడా వ్రతం చేద్దామని ప్రారంభిస్తున్నాం, మరి మనకు కూడా విఘ్నాలు కలిగితేనో అంటే విఘ్నాలు కలగవమ్మా మనం కనుక త్రికరణాల చేత పరమాత్మని కీర్తిస్తే, సేవిస్తే అని మన అమ్మ చెప్పిందనమాట. సరే, తర్వాత దీంతో ఉపోద్ఘాతం అయిపోయింది తిరుప్పావైకి. ఇక్కడ ఏం చేసింది మన అమ్మ, ఒకసారి అందరినీ పరిశీలనగా చూసింది. అరే, ఇంకా 10 మంది తగ్గారే, వీళ్ళందరూ ఏమైపోయారు, వీళ్ళు రాలేదేమిటి అన్నదే అమ్మ. పోన్లేమ్మా, వాళ్ళు వస్తే మనకెందుకు, లేకపోతే మనకెందుకు, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు, మేము అంతా ఉన్నాం కదా, మనందరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఆగండి, ఇలాంటి స్వార్థం పనికిదరా? పరమాత్మను అనుభవించేప్పుడు స్వార్థం ఉండకూడదు. రాని వాళ్ళని కూడా కలుపుకొని మనం తీసుకొని వెళ్ళాలి మన గోష్ఠిలో. అంతే తప్పించి మన వరకు మనం అనుభవిద్దాం అనుకుంటే స్వార్థం అవుతుంది. అందువల్ల రానిటువంటి గోపికలందరినీ కూడాను లేపి మనం గోష్ఠిలో కలుపుకొని మనం అందరం కలిసి వెళదాం అన్నదిట మన అమ్మ.
అమ్మ మాట ఎవరు కాదనలేరు. అందుకని ఇంక సరే అన్నారు. అందరూ కలిసి బయలుదేరారు. ఒక ఇంటి దగ్గరకు వచ్చారు. ఒక గోపిక, రానటువంటి గోపిక ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చి తలుపు కొట్టారు. అమ్మా లే, ఇంకా నిద్రపోతున్నావేంటి, లే బయటికి రా, నిద్రలే అన్నారట. అనేటప్పటికే ఆవిడ, ఏమరా ఏమిటి ఇలా పొద్దున్నే వచ్చారు, ఏమిటి తెల్లవారిందా అని అడిగింది. తెల్లవారింది, లే వచ్చేయి, నిన్న రాత్రి అనుకున్నాం కదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని, వచ్చేయి అన్నారట వీళ్ళందరూ. తెల్లవారిందంటానికి గుర్తులేమిటి, మీరేదో తెల్లవారిందంటే తెల్లవారిపోయింది అనుకుని బయటకు వచ్చేస్తానా, తెల్లవారిందంటానికి గుర్తులేమిటి అన్నారు. అది చెప్తున్నా వినండి జాగ్రత్తగా అని అమ్మ చెప్తోందన్నమాట. అదేమిటో ఒకసారి మనం పాసురం చెప్పుకొని ముందుకు వెళదాం. పుళ్ళుం சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరెంబావాయ్ అంటున్నదిట. ఏమంటున్నదిట, పుళ్ళుం శిలంబినగా, తెల్లవారిందమ్మా, తెల్లవారిందంటాను గుర్తులు చెప్తున్నా వినండి. ఏమిటవి అంటే, పుళ్ళుం శిలంబినగాన్, పక్షులు కూస్తున్నాయి. పక్షులు కూస్తున్నాయంటే తెల్లవారిందంటానికి చిహ్నం కదా. మరి పూర్వంలో మనకి ఇవాళంటే వాచీలు వచ్చాయి, అలారం పీసులు వచ్చాయి, గొడవలు వచ్చినాయి. కానీ పూర్వంలో తెల్లవారింది అంటానికి ప్రధానంగా జాముకి కూసేటువంటి కోడి కూతల్ని బట్టి తెలుసుకునేవారు. లేదు తెల్లవారిన తర్వాత పక్షులన్నీ కూడా లేచి కిచకిచ గొడవ చేస్తాయి చెట్ల మీద. అదిగో ఆ శబ్దాలని బట్టి తెల్లవారింది అని తెలుసుకోగలుగుతాం. అదిగో ఆ పక్షులన్నీ వచ్చాయి. పుళ్ళుం శిలంబినగాన్, పక్షులన్నీ కూడాను ఎగిరిపోతున్నాయి చూడమ్మా. అవన్నీ అరిచి వెంటనే వాటికి మేత కోసం అని ఎగురుతున్నాయి, వెళుతున్నాయి. తెల్లవారకపోతే అది అవుతుందా అని అనేటప్పటికీ వెంటనే అని ఇంకా పైగా అన్నారట, పుళ్ళరయన్ కోయిలిల్ అన్నారు. పుళ్ళరయన్ కోయిలిల్, పుళ్ళంటే పక్షి, పక్షిరాజు అయినటువంటి, అరయన్ అంటే పక్షులకి రాజు అయినటువంటి వాడు. పక్షిరాజు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి కో అంటే స్వామి, ఆ స్వామి అయినటువంటి వాడికి ఇల్ అంటే నివాస స్థానం. కోయిల్ అంటాం కదా మనం, కోయిల్కి వెళుతున్నాం, కోవిల్కి వెళుతున్నాం అంటాం. కోయిల్ అంటే అర్థం ఏంటి? పరమాత్మ ప్రభువు. ఆ ప్రభువుకి నారాయణుడికి స్థానమైనటువంటిది అంటే ఇల్ అన్నమాట, కోయిల్ అని అంటాం. అదిగో ఇక్కడ చెప్తున్నారు, పుళ్ళరయన్ కోయిలిల్. ఆ పుళ్ళరయన్ అంటే గరుత్మంతుడికి స్వామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క కోవిల్లో అని అంటున్నారు. ఏమిటిటా అంటే, వెళ్ళి శంగిన్ పేరరవం కేట్టిలయో, తెల్లటి శంఖాలతో వాళ్ళందరూ కూడాను కోవిల్లోకి వెళ్ళి, కోవిల్ తెరవడం కోసం అర్చకులందరూ కూడాను శంఖాలు ఊదుతున్నారు కదా. అది తెల్లవారడానికి గుర్తు కదా. పక్షులు అరుస్తున్నాయి, ఒకటి గుర్తు. రెండవది, ఆ పక్షులకి నాయకుడైనటువంటి గరుత్మంతుడికి స్వామి అయినటువంటి పరమాత్మ యొక్క ఆలయానికి వెళ్ళి ఆ అర్చకులైనటువంటి వాళ్ళందరూ కూడా
శంఖాలు ఊదుతున్నారు, తెల్లటి శంఖాలు. మరి అవి గుర్తు కాదా? కేట్టిలయో, నువ్వు వినలేదా? నీకు వినిపించడం లేదా అని అడిగారు వాళ్ళు. సరే, ఇక్కడ పుళ్ళరయన్ అన్నారు గరుత్మంతుడు, పుళ్ళు అన్నారు పక్షి అని. పక్షులు అరుస్తున్నాయి అన్నారు. పక్షులు అరవడం ఏంటండి అని అంటే, ఇక్కడ అంతరార్థంలో చెప్పుకున్నప్పుడు పక్షిని ఆచార్యుడితోనే పోలుస్తారు. ఎందుకని అంటే, ఈ పక్షి ఏం చేస్తుంది? పక్షి చేసే పని చేస్తారట ఆచార్యుడు. అంటే ఏమిటి చేస్తారు? వారికి పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఈ 2 రెక్కలతోటి పక్షి ఆకాశంలోకి ఎగురుతుంది. అలాగే ఆచార్యుడికి కూడా 2 రెక్కలు ఉంటాయి. పరమాకాశం అని చెప్పబడేటువంటి పరమపదానికి చేరతారు. ఏమిటండి 2 రెక్కలు ఆచార్యులకు ఉండేవి అంటే, జ్ఞానం, అనుష్ఠానం. జ్ఞానం, అనుష్ఠానం, ఈ 2 రెక్కలు లేకపోతే, 2 రెక్కలను ఏ ఒక్క రెక్క లేకపోయినా ఇరకొడింద పక్షి పోలే అంటారు. రెక్కలు తగిలినటువంటి పక్షిలాగా ఎక్కడున్నాడో అక్కడే పడి ఉంటాడు, పైకి ఎగరలేడు కదా. అందువల్ల జ్ఞానం ఉండి అనుష్ఠానం, అనుష్ఠానం అంటే క్రియ. జ్ఞానం ఉండి క్రియ లేకపోయినా, క్రియ ఉండి జ్ఞానం లేకపోయినా, అంటే తెలిసి చేయరు కొంతమంది, తెలియకుండా ఏదో ఒకటి చేసేస్తారు, అనర్థం తెచ్చుకుంటారు. కొంతమందికి తెలుసు కానీ చెయ్యరు. వీళ్ళిద్దరూ కూడాను చెడిపోతారు. ముందు తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది, లేకపోతే వృధా అయిపోతుంది. ఇప్పుడు మనం మనుషులం కదా, జ్ఞానాన్ని తప్పనిసరిగా స్వీకరించగలం. స్వీకరించినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ వివేకంతో ఆలోచించగలం, చింతన చేయగలం, చేసిన దాన్ని మన ఆచరణలో పెట్టుకోగలం. ఈ ఆచరణం లోకి రాకపోతే ఈ జ్ఞానం వృధా అయిపోతుంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది తెలుసు, కానీ ఆకలిసిన అన్నం తినకపోతే తీరుతుందా? తీరదు. ఒక జ్ఞానమాత్రం చేత సరిపోతుంది, అది క్రియలో కూడా రావాలి. ఆకలి తీరుతుంది అన్నం తింటే, జ్ఞానం ఉన్నది, అది తింటేనే తీరుతుంది, తినకపోతే అలా అన్నమాట. తింటమే తెలుసు, కానీ ఎలా తినాలో ఏం తినాలో తెలియదు. తినడం మాత్రం తెలుసు, ఏది పడితే లాగించేస్తాడు, చివరికి అనారోగ్యాలు పాలవుతాడు. డాక్టర్ గారు చెప్తారు, నాన్న నువ్వు తిండి తగ్గించరా బాబు అంటే. అనుష్ఠానం ఉంది, జ్ఞానం లేదు. జ్ఞానం ఉంది, అనుష్ఠానం లేదు, ఇద్దరు చెడిపోతారు. కానీ జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే వాడు పరమాకాశానికి ఎగరగలుగుతాడు, అంటే పరమపదాన్ని పొందగలుగుతాడు. ఈ పక్షి అది చూపిస్తుంది అన్నమాట. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలతో ఆకాశానికి ఎగరగలుగుతుంది. అందువల్ల పుళ్ళుం శిలంబినగాన్ అంటే అర్థం ఏంటి? గురువులందరూ కూడా మనకు బోధ చేస్తున్నారు కదా, మనకెప్పుడు మొద్దు నిద్ర పనికిరాదు అని. మొద్దు నిద్ర అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి తమో గుణాన్ని ఇస్తుంది అని, తమో గుణంతో ఉన్నటువంటి వాడు పరమాత్మని పొందలేడు అని, ఇలాంటి ఉపదేశం ఆచార్యులు చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా నిద్రపోతావేమిటమ్మా అన్నట్లుగా ఉపదేశం చేస్తున్నారట. పుళ్ళుం శిలంబినగాన్ పుళ్ళరయన్ కోయిలిల్. ఆ ఉన్నటువంటి గరుత్మంతుడికి స్వామి అయినటువంటి పరమాత్మ యొక్క ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు వెళ్ళి తెల్లటి శంఖాల్ని ఊదుతున్నారు. పేరరవం, పెద్దదైనటువంటి శబ్దం వస్తోంది, దాన్ని వినడం లేదా అని అన్నారు. అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి తెల్లని శంఖాలు అన్నారు. ఈ తెలుపు అనేటువంటిది సాత్వికతకి గుర్తు. సత్వగుణం అధికంగా కలిగినటువంటి వ్యక్తి శబ్దించేటువంటి శబ్దం ఓంకారం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా శంఖాన్ని చూశారో లేదో, శంఖం ఉంటుంది కదా, ఈ శంఖాన్ని తీసుకెళ్ళి చెవు దగ్గర పెట్టుకోండి, ఓంకారం వినిపిస్తుంది, ఓ శబ్దం వినిపిస్తుంది. అదిగో ఆ ఓంకారం అనేటువంటిది శంఖానికి రూపంగా కనిపిస్తుంది. అందువల్ల తెల్లని శంఖం అన్నారు.
శంఖం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. తెల్లని శంఖం అంటే అర్థం ఏంటి? ఇక్కడ సాత్వికత కలిగినటువంటి వ్యక్తి అయి పరమాత్మని, ఓంకార స్వరూపుడు అంటే పరమాత్మే, ఆ పరమాత్మని స్మరించేటువంటి వాళ్ళు అయి ఉన్నారు. స్మరించేవాళ్ళు ఎవరు? సత్వగుణం కలిగిన వారు. నిద్రపోయేవాళ్ళు తమోగుణం కలిగిన వారు. కనుక నువ్వు తమోగుణంలో ఉండేలాగా, తెల్లవారింది, పక్షులు కూస్తున్నాయి అంటే ఆచార్యుల యొక్క ఉపదేశం అవుతోంది. ఈ ఉపదేశం అయిన తర్వాత అనుష్ఠానం అన్నమాట. ఏంటి? వాళ్ళు ఓంకార స్మరణం చేయడం, పరమాత్మని స్మరించడం, ఇలాంటివి చేస్తున్నారు. అటు ఉపదేశాలు అవుతున్నాయి, ఇటు అనుష్ఠానం అవుతోంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? తెల్లవారిన తర్వాతనే కదా. ఇంకా తెల్లవారు లేదని నువ్వు పడుకున్న ముద్దు నిద్రపోతుంటే ఎలాగమ్మా అంటానికి ఈ గుర్తులు చెప్తున్నారట. పిళ్ళాయ్ అన్నారు. ఓ చిన్నదానా, ఒక పిల్లదానా అంటున్నారట. అంటే పిల్లలకే కదా అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉండేది పిల్లలకే. అందుకని ఓ పిళ్ళాయ్ అంటున్నారు. ఓ చిన్నపిల్ల. చిన్నపిల్ల అంటే అర్థం ఏంటి? ఓ మూడురాలా? నీకు ఈ మాత్రం తెలీదా? అందరూ పెద్దలైనటువంటి వాళ్ళు ఉపదేశాలు చేస్తున్నారు. ఉపదేశాలు నీకు తలకెక్కడం లేదా? నీకు తలకెక్కట్లేదు అంటే నువ్వు అజ్ఞానివి కదా. అజ్ఞానివి అయి ఉన్నావు కనుకనే ఇలా తమోగుణంలో పడున్నావు కదా అని చెప్పడం అన్నమాట. పిళ్ళాయి యశుందిరాయి, నిద్రలే అంటే ఈ తమోగుణం నుంచి బయటికి లే, తమోగుణాన్ని వదిలిపెట్టేసేయి, సత్వగుణంలోకి రా. ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో అప్పుడే మేలుకు వస్తుంది. కనుక నువ్వు సత్వగుణంలోకి రా అంటే మేలుకో, పరమాత్మని దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది. ఇంకా అంధకారంలోనే తమోగుణంతోనే పడు ఉంటే పరమాత్మని దర్శించలేవు. మనం నిన్న రాత్రి అనుకున్నదేమిటి? పొద్దున్నే లేచి కృష్ణుడిని దర్శించాలనుకున్నాం, కృష్ణుడింటికి వెళ్ళాలనుకున్నాం. పరమాత్మని దర్శించడానికి అడ్డేది తమోగుణమే, రజోగుణం, తమోగుణం. కనుక పరమాత్మని దర్శించడానికి అడ్డైనటువంటి ఆ రజోగుణ తమోగుణంలో ఇంకా నువ్వు పడి ఉంటే ఎలా కుదురుతుందమ్మా? సత్వగుణంలోకి రావాలి. ఇది ఆ గోపికని గురించి చెప్పేటువంటిది కాదు, జగత్తులో ఉండే మనందరికీ కూడా ఉపదేశం అన్నమాట. మనందరం కూడాను దాంట్లోనే ఉన్నాం, రజోగుణ తమో గుణాలతోనే ఉన్నాం. మనం సత్వగుణం మన దగ్గర లేదు. సత్వగుణం ఎప్పుడైతే పెంపొందించుకోగలుగుతామో అప్పుడు పరమాత్మకి దగ్గర అవుతాం. కనుక మనకు అమ్మ అది చెప్తోందన్నమాట. అంటే సత్వగుణం అంటే ఏంటి? జ్ఞానం కలిగినటువంటి దశ, జ్ఞానాన్ని పొందాలి. అందువల్ల పిళ్ళాయి యశుందిరాయి అన్నది. ఓ మూఢురాలా, లే, ఇంకా లే, నిద్రలే అని పిలిచింది. పిలిస్తే లేవటం లేదా, అలాగే పడుకొని ఉన్నది. చివరికి ఏదైనా కృష్ణుడి మీద మహాప్రేమ ఉన్నది ఈవిడికి, కానీ ఎందుకు లేవడం లేదో అర్థం కావడం లేదు. పోనీ కృష్ణుడికి ఏదైనా కొద్దిగా ఆపద సంభవించింది అనే ఒక మాట ఏదైనా ఎత్తితే ఠక్కన లేచొస్తుందేమో అనుకున్నారు. అనుకుని వెంటనే అన్నారు, పేయిములై నంజుండు అన్నారు. పేయిములై నంజుండు. పేయి అంటే పిశాచి అన్నమాట. పిశాచి ఎవరండి ఇక్కడ? పూతన. పూతన అనేటువంటిది ములై స్తన్యాన్ని ఇచ్చింది. విషం పూసుకున్నటువంటి స్తనాలతో వచ్చి ఆ విషంతో కూడినటువంటి స్తన్యాన్ని ఇచ్చిందమ్మా. అంటే కృష్ణుడికి చాలా ఆపద సంభవిస్తోంది అని ఒకసారి అలా చెప్తే ఈవిడ ఉలిక్కిపడి లేస్తుందేమో అనుకుంటే అది ఎప్పుడో జరిగింది కదా అంది. ఇంతకీ పూతనేమిటి? ఎందుకు ఈ సందర్భం వచ్చింది అంటే ఇందులో కూడా మన అమ్మ ఒక ఉపదేశం చేస్తోంది. పూతన అనేటువంటిది ఒక రాక్షసి. కంసుడు పంపించాడు, కృష్ణుడు పుట్టాడు, నాకు శత్రువు అయినటువంటి నారాయణుడు ఇలా లోకంలోకి వచ్చాడు నన్ను చంపడం కోసం, అతను ఎక్కడో పుట్టాడు, వెతికి రమ్మని పంపించాడు పూతనని. పూతన బయలుదేరింది. అది చతుర్దశి నాడు బయలుదేరిందిట. అది బాలఘాతకి అని పేరు. అంటే కంసుడి దగ్గర రకరకాల వాళ్ళు ఉన్నారట. పిల్లల్నే చంపేవాళ్ళు ఉన్నారట, పెద్దవాళ్ళని కూడా చంపేవాళ్ళు ఉన్నారట, రాక్షసులు. అలాంటి వాళ్ళల్లో
పిల్లల్ని మాత్రమే చంపేవాళ్ళని ముందు పంపించారు. ఎందుకంటే పిల్లవాడిగా వచ్చాడు కదా. అందుకని పూతన బయలుదేరి ఆ కృష్ణుణ్ణి సంహరించడం కోసం అని 10 రోజుల్లో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపేసుకుంటూ తిరుగుతోంది. అందులో కృష్ణుడు ఎవడో తెలియదు కదా. అలా తిరుగుతూ చంపుకుంటూ వస్తున్నటువంటి అది ఆకాశచారి, ఆకాశంలో చరిస్తూ ఉంటుంది. అలా చరిస్తూ భూమిలోకి చూస్తూ అలా వస్తున్నటువంటి దగ్గరికి సరిగ్గా రేపల్లెలో అక్కడికి వచ్చేప్పటికి కొద్ది గమనం ఆగింది. ఏమిటి ఇక్కడ ఏదో విశేషం ఉన్నది అనుకుని కిందకి దిగిన తర్వాత తాను తెలుసుకున్నది ఇక్కడ కృష్ణుడు అనేటువంటి పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు అని. ఓ, ఇతనే కాబోసు కంసుడికి శత్రువు అనుకున్నది. అతన్ని ఎలాగైనా సంహరించాలనుకుంది. ఏం చేయాలి? అప్పుడు తాను ఒక అందమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి తన యొక్క స్తనాలకు విషాన్ని పూసుకున్నది. చాలా భయంకరమైనటువంటి విషాన్ని, కాలకూట విషాన్ని పూసుకొని పాలిచ్చి చంపాలి అనుకున్నది. మిగిలినటువంటి పిల్లలందరినీ గొంతు పిసిగేసి చంపేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికే ఈ పిల్లవాడికి పాలిచ్చి చంపాలి అని భావం కలిగింది ఇతడిది. సరే, పాలిచ్చి చంపాలి అనుకున్నటువంటి పూతన వెంటనే తన యొక్క రూపాన్ని, అందమైన రూపాన్ని మార్చుకొని వచ్చేసింది. రేపల్లెలోకి ప్రవేశించింది. ఏమిటండి ఇది? గోకులం అని అంటారు, గుర్తుపెట్టుకోండి. గోకులంకి ప్రవేశించింది. ఎప్పుడైతే పూతన అలా లోపలికి ప్రవేశించిందో దాని యొక్క సౌందర్యం చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉన్నది. అంతే, రేపల్లె వాసులైనటువంటి అందరూ కూడా, గోకుల వాసులందరూ కూడా వెంటనే దాని యొక్క సౌందర్యానికి అదొక్కసారి చూసి ఆశ్చర్యపోయి సాక్షాత్తు లక్ష్మీదేవే మన గోకులానికి వచ్చిందా అని అలాగే చూస్తూ ఉండిపోయారట, నిశ్చేష్టులైపోయి. అలా వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయింది పూతన. అలా దాటుకుంటూ వెళ్ళి నందుడి ఇంటిలోకి, ఏదో సొంత ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడ ఉన్నటువంటి యశోద, రోహిణి మొదలైనటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏమిటి, లక్ష్మీదేవే స్వయంగా వచ్చిందా ఈ పిల్లల్ని చూడడానికి అన్నంత ఆశ్చర్యంతో, ఆనందంతో అలా చూస్తూ ఉండిపోయారట. అలా లోపలికి ప్రవేశించినటువంటి పూతన లోపలికి వెళ్ళిపోయి అప్పుడే పాలు తాగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు పడుకుంటున్నాడు. ఎప్పుడైతే పూతన వచ్చిందో వెంటనే కళ్ళు మూసుకున్నట్టే కృష్ణుడు పడుకున్నటువంటి పిల్లవాడిని చూసింది. వెర్రిది పాపం, దీనికి తెలియదు. నివురు కప్పిన నిప్పు అతను అనేటువంటి విషయం తెలియక నిప్పుతో చెలగాటం అన్నమాట. వెంటనే అతన్ని టక్కన పట్టుకున్నది, ఎత్తింది. ఎందుకండి ఇక్కడ కళ్ళు మూసుకున్నాడు అన్నారు కొంతమంది. కృష్ణుడు ఎందుకండి కళ్ళు మూసుకున్నాడు పూతన రాగానే? భయమా? భయం కాదయ్యా, ఇప్పుడు చంపబోతాడు అతనే, చంపేవాడికి భయం ఏముంది? భయం కాదు. మరెందుకు మూసుకున్నాడు కళ్ళు? ఈ అవతారంలో కూడా మొట్టమొదట స్త్రీనే చంపవలసి వస్తుందే అని బాధతో మూసుకున్నట్టు కళ్ళు. అంటే రామావతారంలో కూడా మొట్టమొదట తాటకని చంపాడు, స్త్రీని చంపాడు. ఈ అవతారంలో కూడా మొట్టమొదట స్త్రీనే చంపవలసి వస్తుందే అని బాధతోటి కళ్ళు మూసుకున్నాడు. అలాగా ఆ కళ్ళు మూసుకున్నటువంటి తాను అలా మూసుకొని ఉంటే ఆ పిల్లవాడిని ఎత్తుకున్నటువంటి ఆమె పాలు ఇవ్వబోతోంది. అసలు యశోదమ్మ కృష్ణుడి మీద ఎవరిని చెయ్యి కూడా వేయనిచ్చేది కాదు. అలాంటిది అలా ఆశ్చర్యపోతూ నిశ్చేష్టురాలైపోయి అలా చూస్తూ ఉండిపోయిందిట. ఈవిడ కూర్చోబెట్టుకొని పాలు ఇచ్చేస్తోందిట. విషంతో కూడినటువంటి పాలనిస్తుంటే గటగట తాగుతున్నట్టే, తాగుతూ పాలతో పాటు దాని ప్రాణాలు కూడా తాగేసేట్టు బాబు. ఎప్పుడైతే ప్రాణాలు కూడా తాగేస్తున్నాడో ఆవిడకు ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడాను తీవ్రమైనటువంటి బాధకి గురైపోతూ ఉంటే ఇక తట్టుకోలేక పెద్దగా కేక పెట్టి తన స్వస్వరూపానికి వచ్చిందిట. పెద్దది రాక్షసి స్వరూపానికి వచ్చిందిట. బయటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి తన యొక్క పెద్ద శరీరాన్ని పొంది వదులు 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 అన్నది. వదలడం లేదు కృష్ణుడు. మొత్తం ఆ ప్రాణాలన్నీ కూడా తాగేసాడు, అయిపోయింది, చచ్చింది బాబు. ఒకసారి కూలిపోయిందట. కొన్ని యోజనాల దూరం ఆ శరీరం పడిందిట. దాని కింద ఎన్నో ఇళ్ళు చితికిపోయినట్టు. అలా పడినటువంటి దాని మీద
ఆడుకుంటున్నట్ట కృష్ణుడు. గోపికలందరికీ ఒక్కసారి ఎప్పుడైతే ఇది గావుకేక పెట్టిందో, ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయి తన యొక్క రూపాన్ని పొందిందో, గోపికలందరికీ అప్పుడు వచ్చిందట తెలివి. అయ్యో 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 కృష్ణుడు కృష్ణుడు అంటూ యశోదమ్మ, రోహిణి, గోపికలు అందరూ పరిగెట్టారట బాబు. అలా పరిగెట్టుకుంటూ వెళ్తే చివరికి దాని మీద చూస్తే ఆడుకుంటూ కృష్ణుడు కనిపించట. ఒక నిచ్చెన వేసి ఆ కృష్ణుని తెచ్చుకున్నట్టు. అంత పెద్ద శరీరం అన్నమాట. సరే, మంచిదండి. ఇంతకీ ఈ పూతన సంహారం భగవంతుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క అవతారం అనేటువంటిది ఏదో మనలాగా పుట్టి ఏదో గడిపేసుకుని పోవడం కోసం రాదు. భగవంతుడి యొక్క అవతారంలో, భగవంతుడి యొక్క చేష్టల్లో తప్పనిసరిగా లోకానికి ఏదో ఒక సందేశం ఉంటుంది. ఇప్పుడు పూతనా సంహారం అనేటువంటిది చేశాడే. పూతనా సంహారం చేసినటువంటి దాంట్లో ఏమిటండి అంతరార్థం? దీంట్లో మనకి సందేశం ఏమిటండి అంటే, పూతన అనేటువంటిది యథార్థంగా ఇది పూర్వం అసలు ముందు ఎందుకు చెప్పబడింది? దీనికి ఏమన్నా సాక్షాత్ కృష్ణుడి చేత చంపబడేటువంటి భాగ్యం దీనికి ఎందుకు కలిగింది? అది మోక్షం పొందింది, మాతృస్థానాన్ని పొందిందిట. దాన్ని తగలేద్దామని తీసుకొని వెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఖండాలని తగలబెడుతుంటే అద్భుతమైనటువంటి పరిమళాలు వచ్చినాయట. దాంట్లో అగరు పరిమళాలు వచ్చినాయట. ఏమిటిది అని పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడుగుతారు, ఏమిటిది విచిత్రం, ఇలా రావడం ఏంటి అంటే, భగవంతుని యొక్క స్పర్శ. భగవంతుడు స్వయంగా పాలు తాగాడు కదా దాని దగ్గర. అది విషం ఇచ్చి చంపాలనుకున్నా, ఏం చేయాలన్నా పాలివ్వాలి అనే మాతృభావాన్ని పొందింది కనుక అది మాతృస్థానాన్ని పొందింది. యశోద, దేవకి ఎలాంటి స్థానాన్ని పొందారో అలాంటి స్థానాన్ని పూతన కూడా పొందింది అన్నాడు. అలాంటి పవిత్రమైందయ్యా శరీరం, దాని నుంచి అందుకనే పరిమళాలు వస్తున్నాయి. ఇంత భాగ్యం దీనికి ఎందుకు కలిగింది? వామనావతార సంఘటన అంటే, వామనావతారంలో కృష్ణుడు, అది మన వామనుడు అక్కడికి వచ్చినప్పుడు, బలిచక్రవర్తి యజ్ఞానికి వచ్చినప్పుడు, బలిచక్రవర్తి యొక్క కుమార్తె ఇది. ఆ సమయంలో రత్నమాల అని దీనికి పేరు. ఆ రత్నమాల అని పేరు కలిగినటువంటి బలి యొక్క కుమార్తె అక్కడే ఉన్నది. వామనుడు లోపలికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను ఆశ్చర్యపోతున్నారు ఈయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యానికి, ఆ తేజస్సుకి. ఈ రత్నమాల కూడా చూసింది. అబ్బా, ఇలాంటి పిల్లవాడు నాకుంటే నేను పాలిద్దును కదా అనుకున్నదిట. తదాస్తు అన్నారట స్వామి. తదాస్తు అన్నాడు. మరి ఇంకేంటి, పాలిచ్చింది కదా అంటే, విషపు పాలు ఎందుకు ఇచ్చిందండి మరి అంటే, ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదట అది అనుకుంది, అయిపోయింది. ఆయన వచ్చాడు, 3 అడుగులు కావాలని కోరాడు, త్రివిక్రమావతారాన్ని ఎత్తాడు, 2 అడుగులు కొలిచేసుకొని 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే నా నెత్తి మీద పెట్టమన్నాడు. అందుకనే లోకంలో కూడా ఎవరైనా కొద్దిగా పిల్లవాడు వచ్చి, అమ్మాయి ఇది ఎక్కడ పెట్టాలి, నా నెత్తిని పెట్టరా అంటుంటుంది చూడండి. ఇవన్నీ అట్లాగే వచ్చాయి అన్నమాట. నా నెత్తి మీద పెట్టమన్నాడు, పెట్టాడు బాబు. ఆ 3వ అడుగు పెట్టిన తర్వాత అతన్ని పాతాళానికి నొక్కేసేట. అది చూసేటప్పటికీ రత్నమాలకి చాలా కోపం వచ్చింది. వీడే నాకు పిల్లవాడైతే విషపాలిచ్చి చంపుతాను వీడిని అనుకున్నదట. తదాస్తు అన్నట్టు. అంతర్యామి కదండి పరమాత్మ. అదిగో అందుకని పూతనగా అది వచ్చింది. అది వచ్చి ముందు పాలివ్వాలనేటువంటి సంకల్పం, తర్వాత విషపాలివ్వాలి అనేటువంటి సంకల్పం. ఈ 2 సంకల్పాలతో వచ్చి నువ్వు ఏ విధంగా ఇచ్చినా కూడా ఆయనకి పాలిచ్చావు కనుక మాతృస్థానాన్ని పొందావు. అదిట పూతన యొక్క చరిత్ర. సరే, మంచిది. ఇందులో ఏమిటండి భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం? పూతము అంటే పవిత్రము అని అర్థం. నా అంటే కానిది. పూతం అంటే పవిత్రం. నా పూతన అన్నాం కదా, పూత నా అంటే పవిత్రము కానిది. పవిత్రం అంటే ఏమిటి? లోకంలో జ్ఞానం కన్నా గొప్ప పవిత్రమైంది ఇంకొకటి లేదంటాడు భగవద్గీతలో పరమాత్మ. కనుక ఆ జ్ఞానం అనేటువంటిది పవిత్రమైనది. జ్ఞానము నా కానిది అంటే ఏంటి అర్థం? అజ్ఞానము. అజ్ఞానం అంటే అర్థం ఏంటి? అవిద్య. అవిద్యా స్వరూపం ఎవరు?
ప్రకృతి. ఇది అవిద్యాస్వరూపం అన్నమాట. ఇది అజ్ఞానం. ఇప్పుడు చూడండి, ప్రకృతి కూడా చాలా అందంగా అనిపిస్తుంటుంది. అబ్బా, ప్రకృతి యొక్క రమణీయమైనటువంటి ఈ దృశ్యాలు, కవిత్వాలు కూడా రాస్తారు. అదిగో ఆ ప్రకృతి యొక్క రూపం ఎక్కడికి ప్రవేశించిందండి? చాలా అందమైనటువంటి రూపంతో వచ్చింది కదా ప్రకృతి. ఎక్కడికి ప్రవేశించింది? గోకులానికి ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి, గోకులంలోకి ప్రవేశించింది. గోకులం అంటే ఏమిటండి? గో అంటే ఇంద్రియము అని అర్థం, కులం అంటే సమూహము. ఇంద్రియాల యొక్క సమూహము అంటే శరీరం అన్నమాట. ఈ శరీరం అనేటువంటి గోకులంలోకి అవిద్య అని చెప్పబడేటువంటి పూతన ప్రవేశించి, ఈ శరీరం పరమాత్మ వశమై ఉన్నప్పుడు, అంటే ఆ గోకులంలో అందరూ ఎట్లా ఉన్నారు? పరమాత్మ మీద ప్రీతితో ఉన్నారు. అలా ఆయనకి భక్తులై, ఆయన కోసమే జీవించేటువంటి వ్యక్తులై ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఈ అవిద్య ప్రవేశించింది. అంటే పరమ భాగవతోత్తములై భక్తులైనటువంటి వాళ్ళ యొక్క హృదయాల్లోకి పూతన అనేటువంటి అవిద్య ఎప్పుడైనా ప్రవేశిస్తే స్వయంగా పరమాత్మ దాన్ని నాశనం చేసి ఆ భక్తుల్ని కాపాడతాడు అనేటువంటిది సందేశం అన్నమాట. అంటే ఆ పూతం అని చెప్పబడేటువంటిది ప్రవేశించిన తర్వాత దాని యొక్క పాలను తాగేసి, ప్రాణాలను కూడా తీసేసి, చంపేసి, గోకులంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క దృష్టిని, ఇప్పుడు చూడండి, భగవంతుడి మీద దృష్టి ఉన్నటువంటి గోకులవాసులు ఈ ప్రకృతి యొక్క వశమైపోయారు. అందుకని దాన్నే అలా చూస్తూ నిత్యస్తులైపోయారు. భగవంతుడిని కూడా మర్చిపోయారు బాబు. ఆ గోకులంలో ఉన్నటువంటి కృష్ణుడిని కూడా మర్చిపోయారు. పూర్తిగా పూతన యొక్క ఆ సౌందర్యంలో మోహితులైపోయారు. అయిపోయి వెర్రిగా అలా చూస్తూ ఉండిపోయారు. అలా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆ పూతనని సంహరించి మళ్ళీ తన మీదకి దృష్టి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే పూతనని సంహరించాడో, అది తన యొక్క వికృత రూపాన్ని చూపించిందో, అప్పుడు వెంటనే కృష్ణుడెక్కడా, కృష్ణుడెక్కడా అని గుర్తుకొచ్చింది. మన జీవితాలు కూడా అంతే. మనం పరమాత్మ గురించి, అందుకే చూడండి, చాలామంది అంటుంటారు, అండి మేము ధ్యానం చేస్తూ కూర్చున్నామండి, మేము రోజు జపం చేసుకుంటాం, ఏమిటో అప్పుడే వస్తాయి అన్ని విషయాలు, మనస్సులోకి అన్నీ దూరతాయి అప్పుడే వచ్చి. ఈ మామూలు సమయాల్లో ఆలోచించినా గుర్తురానివి జపం చేద్దామని కూర్చుంటే కొంపలు అంటుకుపోయినట్టు అప్పుడే వచ్చి కూర్చుంటాయి అవన్నీ అని బాధపడుతూ ఉంటారు చాలామంది. చూసారా? అది అలా అన్నమాట. అంటే భక్తుల దగ్గరికి వాళ్ళ యొక్క తపస్సుని భంగపరచడం కోసం ప్రకృతి పనిచేస్తుంది. ఎందుకని? నాలో జీవిస్తూ, నన్ను అనుభవిస్తూ, నాకన్నా వేరుగా ఇంకొకళ్ళని ఆరాధిస్తావా? అందుకని ప్రకృతి ఎప్పుడు కూడా మనని మోహపరచడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు నిజంగా కనుక పరమాత్మని శరణాగతి చేసిన వాడివే అయితే అప్పుడు పరమాత్మే నిన్ను రక్షిస్తాడు. ఎందుకు? భగవద్గీతలో ప్రమాణం చేయించాడు కదా, మనం చెప్పుకున్నాం, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెప్పుడూ చెడడు, చెడనివ్వడు పరమాత్మ. అందువల్ల తన మీద ఉన్నటువంటి దృష్టిని పక్కదారి పట్టించేలాగా ప్రకృతి అంటే అవిద్య, అజ్ఞానం అనేటువంటిది మనలో ఎప్పుడైనా ప్రవేశిస్తే ఆ అజ్ఞానాన్ని స్వయంగా తానే నాశనం చేసి మళ్ళీ తన మీద దృష్టిని కల్పిస్తాడు. ఇది పూతన వధలో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక మన అమ్మ మనకు గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఏం చెప్తోంది? అజ్ఞానంలో ఉన్నావు పిల్లాయ్ యజుందిరాయ్. ఓ పిల్ల అంటే అజ్ఞానంలో ఉన్నదానా, నిద్రలే, అజ్ఞానాన్ని నుంచి బయటపడు అని గుర్తు చేస్తోంది. నువ్వు ఆశ్రయించింది పరమాత్మని కదా, కనుక ఆ పరమాత్మ తప్పనిసరిగా నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు. పూతన అనేదే అజ్ఞానం. ఈ అజ్ఞానం ప్రవేశించింది నీలో కూడా. నువ్వు పరమాత్మను ఆశ్రయించి బతికేదానివే, కానీ నీలో ఇలాంటిది ప్రవేశించింది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే అది పోతుంది. నువ్వు లేచిరా అని పిలుస్తున్నారు. అందుకు గుర్తు చేయడానికే
ఈ మాట అన్నారు, పెయ్ములై నంజుండు అని, పూతన యొక్క స్తన్యాన్ని తాగినవాడు అని. ఇంతలా అంటున్నా కూడాను ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఇన్ని రకాలుగా ఆవిడికి జ్ఞానబోధ చేద్దాం అనుకున్నా, చూడండి చాలామంది ఎంత జ్ఞానబోధ చేద్దాం అనుకున్నా వింటారు. అబ్బా ఎంత బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు, ఏం చెప్పారండి అని ఎవరైనా అడిగారని, అబ్బో చాలా బాగా చెప్పారు, ఏం చెప్పారండి, అయ్యో చాలా బాగా, అరే ఏం చెప్పారండి, అది గుర్తులేదండి. అదైపోతున్నాను, మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఉండేటువంటి స్థితి ఇలాంటి ఉన్నప్పుడు, ఆ ప్రకృతి అజ్ఞానం అనేటువంటిది నిన్ను ఆవరించినప్పుడు, నువ్వు కనుక నిజంగా పరమాత్మను ఆశ్రయించినటువంటి వ్యక్తివే కనుక అయ్యున్నట్లయితే నీ రక్షణ తాను చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైన చిత్తంతో నన్నే ఆరాధించే వాళ్ళైతే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏమున్నా సరే అవన్నీ పోగొట్టి మళ్ళీ తన వైపుకి తిప్పుకుంటాడు, తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి గుణం. అది గుర్తు చేస్తూ పెయ్ములై నంజుండు అని చెప్పి తర్వాత ఇంకేముంటుందిట, అప్పటికీ లేవకపోతే ఆవిడ అన్నదిట, ఇది ఎప్పుడో జరిగింది కదా ఇప్పుడు చెప్తారేమిటి అన్నదిట. ఇది ఎప్పుడో జరిగింది కదా ఇప్పుడు చెప్తారేమిటి అలా అంటుంటే మళ్ళీ అన్నదట, కళ్ళచ్చగడం కలక్కజియ కాలోచి. సరేనమ్మా, ఇంకొకటి తర్వాత జరిగింది కూడా ఉంది కదా, ఏమంటున్నది, కళ్ళచ్చగడం అంటే కపటంతో వచ్చినటువంటి శకటాసురుడు. శకటం అంటే శకటాసురుడు, బండి రూపంలో వచ్చినటువంటి వాడు. ఆ శకటాసురుణ్ణి కళకళియ కాలోచి అంటే అతని యొక్క సంధిబంధాలన్నీ, కీళ్ళన్నీ కూడాను, సంధులన్నీ కూడాను ఊడిపోయేలాగా ఒక తన్ను దన్నట్ట కృష్ణుడు. శకటాసురుడు అని చెప్పబడేటువంటి అతన్ని పంపించాడు. పూతన చచ్చిపోయిందని తెలిసింది. పెద్ద పూతనే చచ్చిపోయింది అంటే అబ్బో ఈ పిల్లవాడు మామూలు వాడు కాదనుకున్నాడు. శకటాసురుడు అనేటువంటి ఒక అసురుడిని పంపించాడు. అతను ఎదురు చూస్తున్నాడు కృష్ణుడిని ఎలా చంపాలా అని. అనుకోకుండా ఇతనికి 3 మాసాలు అయింది. 3 మాసాలు అయిన తర్వాత పిల్లలు ఒత్తిగిల్లుతారు కదండి. అంటే పూతన వచ్చింది ఎప్పుడో తెలుసా, కృష్ణుడు పుట్టిన తర్వాత 10 రోజులకు వచ్చింది. కృష్ణుడు పుట్టిన తర్వాత 10 రోజులకే పూతన్ని సంహరించాడు. ఆ తర్వాత 3 మాసాలు అయింది. 3 మాసాలు అయ్యేటప్పటికీ కృష్ణుడు ఒత్తిగిల్లాడు. ఒత్తిగిల్లినప్పుడు దానికి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం చేసింది యశోదమ్మ. ఆ ఉత్సవం కోసం తోటలోకి వెళ్ళింది. ఆ వనంలో అనేక రకాల బళ్ళతోటి బ్రహ్మాండమైనటువంటి సామాన్ తీసుకుని వెళ్ళింది. అక్కడందరికీ కూడా సాపాట్లు భోజనాలు పెట్టింది. ఆ తర్వాత అందరికీ కూడాను బ్రాహ్మణులందరికీ దానాలు చేస్తోంది. ఎన్నెన్నో కార్యాలు చేసింది ఆ ఒత్తిగిల్లిన దాన్ని. మరి మామూలుగా ఇళ్లల్లో అయితే ఏం చేస్తారు, ఏం చేస్తారు, అప్పాల బొబ్బట్లు వేస్తారు, ఆ బొబ్బట్లు వేస్తారు. అలాగే అక్కడ ఆవిడ ఆ ఉత్సవాన్ని అలాగే చేసి వెళ్ళింది. తోటలో ఉన్నది, నిండుగా బండి నిండుగా సామాను ఉన్నది. పిల్లవాడికి పాలిచ్చింది. యశోదమ్మ పాలిచ్చి మిగిలినటువంటి కార్యాల్లోకి వెళ్ళాలి కనుక పిల్లవాడిని తీసుకెళ్ళి బండి కింద పడుకోబెట్టింది. నీడగా ఉంటుంది కదా, బండి కింద పడుకోబెట్టి తాను వెళ్ళిపోయింది పని చూసుకోవడానికి. ఎప్పుడైతే తాను వెళ్ళిపోయిందో అలా పని చూసుకోవడానికి కొద్దిసేపటికి శకటాసురుడు వచ్చి, తాను శకట రూపంలో ఉన్నటువంటి రాక్షసుడే కనుక అక్కడ శకటం ఉన్నది కనుక ఆ శకటంలోకి నేను ఆవహించి ఒక్కసారి అలా తన మీద పడిపోతే అతను చచ్చిపోతాడు కదా, చిన్న పిల్లవాడు నలుసు ఎంత పోతాడు, ఎంతసేపు పట్టాలి, చంపడానికి అనుకున్నాడు అని దాంట్లో చేరాడు. చేరిన తర్వాత పిల్లవాడికి పాలిచ్చి వెళ్ళిపోయిందమ్మ. పడుకున్నాడు, నిద్రపోతున్నాడని పడుకోబెట్టింది. కృష్ణుడికి తెలిసింది. వచ్చావా, సరే కానీ అందరూ నాకు పుట్టిన దగ్గర నుంచి పని చెప్తున్నారా బాబు అనుకున్నాడు. బాబు అనుకున్నటువంటి కృష్ణుడు నెమ్మదిగా, పిల్లలు చూడండి బాగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు
ఒక్కసారి నిద్రలేస్తే ఆకలి వేసి ఏడుస్తారు. పెద్ద ఏడ్చేటప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటారు. ఇలా కొట్టుకుంటూ ఏడుస్తారు. అలా ఏడుస్తున్నట్టుగా ఏడుస్తూ కాలుని ఇలా ఇలా అంటూ ఒక్కసారి అలా తాకిచ్చేటదని. ఎప్పుడైతే పాద స్పర్శ తగిలిందంతే, కొట్టడం కూడా కాదు, అక్కడ పాదం అలా వెళ్ళి తాకిందంతే. ఆ బండి గింగిరాలు తిరుగుతూ అలాగా ఆకాశంలోకి చేరిందిట. ఆ సామాన్తో సహా ఆ బండి అంతా కింద పడి సంధిబంధాలన్నీ కూడాను ఊడిపడిపోయాయి. అంత పెద్ద పైకి వెళ్ళిపోతుంటే అక్కడ ఆడుకునే పిల్లలందరూ చూశారట. అరే కృష్ణుడు, అయ్యో ఇలా అయిపోయింది ఏమిటని పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరూ పరిగెట్టుకు వచ్చారు. ఎలా జరిగింది అన్నారు. అదిగో ఆ కృష్ణుడు కాలుతో తన్నాడని. వెర్రివాడ చిన్న పిల్లవాడు, వాడు కాలుతో తంతే ఇంత సామాను ఉన్నటువంటి బండి ఎక్కడైనా అంత ఎగురుతుందా అన్నారు. పాపం ఎవరు నమ్మలేదు. సరే, మొత్తం మీద వాడికి మళ్ళీ రక్ష కట్టారు. అమ్మకి ఒక అలవాటు ఉన్నది. ఏమిటి, పూతనని సంహరించినప్పుడు కానీ ఇంకే అక్కడి నుంచి ప్రారంభించి ప్రతిసారి ఏదైనా ఉపద్రవం జరిగితే వెంటనే దృష్టి దోషం తీసేసేదిట. ఎలా తీసేసేదిట అంటే, గోవులు ఉన్నాయి కదండి, గోవు దగ్గరికి తీసుకెళ్ళేది. దాని తోక ఉంటుంది కదా, ఆ తోకను ఒక్కసారి అలాగా తిప్పేసేది, తల చుట్టూతా తిప్పి తల మీద ఇలా కొట్టేది. ఆ తర్వాత గోవు యొక్క మయం అంటే పేడ ఉంటుంది కదా, ఆ తీసుకొని ఒంటి నిండా రాసేది. ఆ గోవు మూత్రంతో స్నానం చేయించి ఆ పిల్లవాడికి రక్ష కట్టేదిట. అలా రక్ష కట్టేది. సరే, ఆ పని దాన్ని చేసేసింది. ఇంతకీ శకటాసురుడు అంటే ఎవరు? శకటాసుర వధ అంటే ఏమిటి? దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, రహస్యం ఏమిటి? ఆ శకటాసురుడు యొక్క వధలో ఉన్నటువంటి రహస్యం, శకటం అంటే బండి అంటే శరీరము అని. ఇదేమిటంటే అన్ని శరీరం అంటున్నారంటే ఉపనిషత్తు చెప్తోంది అన్నమాట. ఏమని చెప్తోంది అంటే, ఈ శకటం అంటే బండి, శరీరం అని చెప్తోంది. ఎట్లాగండి శరీరం శకటం అంటే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ అని చెప్తోంది. ఏమిటి, ఇందులో శరీరాన్ని ఒక రథంలా పోలుస్తోంది. ఆత్మానం రథినం విద్ధి, ఈ శరీరం లోపల ఉండేటువంటి జీవుడున్నాడే ఆత్మ, అతను రథికుడట. అంటే రథంలో ఉండేటువంటి యజమాని అన్నమాట. శరీరం రథమేవతు, ఆ రథంలో ఉండే యజమాని అయితే మరి అతనికి రథం ఏదండి అంటే శరీరమే రథము అన్నారు. మరి రథం ఉన్నది, రథికుడైనటువంటి వాడు ఉన్నాడు. మరి సారథి ఎవరండి? ఆ రథాన్ని నడిపించేవాడు ఎవడండి? బుద్ధిం తు సారథిం విద్ధి, బుద్ధి సారథి అని. మరి దానికి ఆ సారథి ఉన్నాడు, కానీ మరి చేతిలో ఉండేటువంటి కళ్ళెం ఏమిటండి అన్నాడు. మనఃప్రగ్రహమేవ చ, మనస్సు అనేటువంటిదే కళ్ళెము అన్నారు. మరి కళ్ళెం అయితే ఉంది, మరి గుర్రాలు ఉండాలి కదా అన్నారు. ఇంద్రియాని హయానాహు, ఇంద్రియాలే గుర్రాలు అన్నాడు. ఈ ఇంద్రియాలే గుర్రాలు, ఈ ఇంద్రియాలతో కనెక్ట్ అయి ఉంటుంది మనస్సు అనేటువంటి కళ్ళెం. ఆ కళ్యాన్ని అదుపులో ఉంచేటువంటిది సారథి బుద్ధి. ఇలా వీళ్ళ చేత నడపబడేటువంటి మరి ఈ రథం ఎక్కడికి ప్రయాణం చేస్తుందండి? విషయాంస్తేషు గోచరాన్, విషయాంస్తేషు అంటే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంటుంది శరీరం అన్నారు. అంటే ఇప్పుడు రథం అనేటువంటిది శరీరం అయితే, ఇందులో ఆత్మ కనుక ఇదైతే, బుద్ధి సారథైతే, ఈ బుద్ధి అని చెప్పబడేటువంటి వాడు చాలా మంచివాడు. మనలో బుద్ధి మంచిది. అందుకని ఎవరినైనా పిలిచేప్పుడు ఏదైనా మంచివాడైతే బుద్ధిమంతుడురా అంటారు. అదండి, మనఃమంతుడు అంటారు కదా, మనస్మంతుడు అనరే, బుద్ధిమంతుడు అంటారు. బుద్ధి మంచిది. బుద్ధి అంటే అర్థం ఏమిటి? మనకి భగవద్గీతలో చెప్తాడు, నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానానికే బుద్ధి అని పేరు. మనలో ఒక నిశ్చయాత్మకమైనటువంటి దృఢమైనటువంటి ఒక జ్ఞానం ఉందనుకోండి, అది బుద్ధిట. చంచలంగా ఉండేటువంటి జ్ఞానం ఉంటుందే, అది మనస్సుట. అందుకనే దాన్ని కళ్ళెంతో పోల్చారు. సారథి కూర్చున్నాడు, చేతిలో కళ్ళెం పట్టుకున్నాడు.
ఈ కళ్ళెం ఇతను పట్టుకున్నాడు, కానీ అది మాత్రం అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరుగుతుంటుంది. ఎందుకని? గుర్రాలని బట్టి. ఆ గుర్రాలు ఉంటాయి కదా, ఆ గుర్రాలకు కూడా దీని కనెక్షన్ ఉంటుంది. ఈ మనస్సు ఆ గుర్రాలతో కనెక్ట్ అయి ఉండడం చేత అది ఆ గుర్రాలు ఎటు పరిగెడితే అటు పరిగెడుతూ ఉంటుంది మనస్సు. దాన్ని ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోకుండా ఉండడం కోసమని ఆ కళ్ళెంతో ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది బుద్ధి అన్నమాట. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? బుద్ధి చాలా బలంగా ఉండాలి అన్నమాట. బుద్ధి కనుక బలహీనమైంది అనుకోండి, ఇప్పుడు గుర్రాలు బాగా బలంగా ఉన్నాయి, బుద్ధి అంటే సారథి బక్కవాడు బాగా బలం లేనటువంటి వాడు అనుకోండి, ఆ గుర్రాలు ఏం చేస్తాయి? పరిగెట్టేప్పుడు ఒక్కసారి ఇలా అన్నాయంటే ఎగిరి పడిపోతాడు. అంటే ఆ ఇంద్రియాల దెబ్బకి సారథి కూడా నశించిపోతాడు. కనుక సారథి ఎప్పుడు బలంగా ఉండాలి, నేర్పు గలవాడై ఉండాలి. ఆ ఉన్నటువంటి గుర్రాలని తన వశంలో పెట్టుకోగలిగేటటువంటి వాడు కావాలి. అదే ఇందాక పుష్పమింద్రియ నిగ్రహ అని ఇంద్రియాలను నిగ్రహించడం అన్నారు కదా, అదేనమాట. ఆ బుద్ధి ఎప్పుడు అలర్ట్గా ఉంటూ ఉండాలి. మనస్సు ఎట్టు పడితే అటు పరిగెడుతూ ఉన్నప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని ఇంద్రియాలని లాగి తన యొక్క వశంలో పెట్టుకోవాలి. పెట్టుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? అది అలా పరిగెట్టి లోయలో పడేస్తుంది, నేను అంటే సంసారంలో పడేస్తుంది. అదే కనుక నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళావనుకో, రహదారి మీద ప్రయాణం చేసి నువ్వు పొందాలనుకునేటువంటి లక్ష్యాన్ని చేరుస్తుంది. లేకపోతే లోయలో పడేస్తుంది. అందువల్ల అది ఎప్పుడు జరుగుతుందండి? ఇది ఈ ఉన్నటువంటి రథం అన్నాం కదా, పోనీ రథం అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ శకటాసుర వధానికి రథానికి సంబంధం ఏంటండి? అంటే బండే కదా అక్కడ, ఆ బండి అంటే శరీరం కదా. శరీరానికి పరమాత్మ యొక్క పాదం తగిలితే ఆ శరీరం సంధిబంధాలు వీడి పడిపోతుంది, నశించిపోతుంది. అంటే శరీరం నశించిపోవడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ లేని స్థితి కలుగుతుంది, జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మళ్ళీ అతికించడానికి కూడా వీలు లేకపోతే అదేమవుతుంది? బండి తీపి తుప్పులో పడేస్తారు. అలాగే ఈ శరీరం మళ్ళీ రాకుండా ఉండేటువంటి స్థితి కలుగుతుందిట పరమాత్మ యొక్క పాదం తగిలితే. ఏ బండికైతే పరమాత్మ పాదం తగులుతుందో, పదం తగలటం అంటే అర్థం ఏంటండి? మనస్సులో పరమాత్మ చేరితే. అంటే మనం పరమాత్మని నిండుగా మనస్సులో నిలుపుకోగలిగితే అప్పుడు వాడికి మళ్ళీ జన్మ అనేటువంటిది ఇంకా ఉండదు అని చెప్పబడుతోంది. ఇది శకటాసుర వధలో ఉన్నటువంటి ఆంతర్యం. అందువల్ల మనం ఏం ప్రయత్నం చేయాలి నిరంతరం కూడా అంటే పరమాత్మ యొక్క శ్రీపాదం మన యొక్క మనస్సుకి తగిలేలాగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. అందుకని ఇక్కడ ఏం చెప్పింది? కళ్ళచ్చగడం కలక్కజియ కాలోచి వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై అంటున్నదిట. వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై. ఇక్కడ ఎక్కడున్నట్ట? ఆయన శయనించి ఉన్నట్ట. ఎక్కడ శయనించాడండి అంటే ఆదిశేషుడి మీద శయనించాడు పరమాత్మ అక్కడ పరమపదంలో. అలా ఆదిశేషుడి మీద శయనించినటువంటి ఆ పరమాత్మని వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై. ఇక్కడ విత్తినై అని అంటోంది. అంటే విత్తినై అంటే విత్తనమైన వాడు అన్నమాట. దేనికి విత్తనమైన వాడు? ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఆ పరమాత్మ విభవావతారాలకి విత్తనమైనటువంటి వాట, బీజంట. అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అనేటువంటి అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల్లో పరుడు, తర్వాత వ్యూహంలో ఉండేటువంటి వాడు ఆదిశేషుడి మీద పడుకున్నవారు. అక్కడి నుంచి ఆయనకి పిలకలు అన్నమాట. పిలకలు అంటే విభవ అవతారాలు, మత్స్య కూర్మ అనేటువంటి అవతారాలన్నీ. మరి పిలకలు ఎప్పుడు వస్తాయండి? నీళ్ళల్లో నానినప్పుడే కదా. అంటే పాలకడలిలో తానున్నాడు కనుక నీళ్లలో నానితేనే పిలకలు వస్తాయి. అదిగో అలా నానినటువంటి ఆదిశేషుడి మీద
క్షీరార్ణవంలో పడుకున్నటువంటి ఆ స్వామి నుంచే అనేకమైనటువంటి అవతారాలు పుట్టుకొచ్చాయన్నమాట. దానికి విభవ అవతారాలు అని పేరు. అందుకని ఇక్కడ అమ్మ ఏమంటుందిట, ముని అదేంటి మన విత్తినై అన్నది. వెళ్ళత్తర విల్తుయిలమరంద విత్తినై. విత్తినై అనడం చేత జగత్తుకి కారణమైన వాడు, బీజస్వరూపుడు అన్నమాట. అంటే సృష్టి స్థితి లయాలకి కారణమైన వాడు. తానే సృష్టి చేస్తున్నాడు, తానే స్థితి చేస్తున్నాడు, తానే ప్రళయం చేస్తున్నాడు. ఎందుకండి అలా చేయాలి? ఆట. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, మీ ఇళ్లలో పిల్లలు ఉంటారు కదా, మీరు ఏదైనా ఇల్లు వర్క్ చేస్తున్నారనుకోండి, ఇసుక కుప్ప తెప్పించారు, పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు, ఆడుకుంటాను అన్నాడు, ఇసుక కుప్పలో ఎగిరాడు, కొంతసేపు అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చిన్న గుడి కట్టాడు. ఆ ఇసుక కుప్పలోనే గుడి కట్టుతున్నాడు, చాలా అందంగా గుడి కట్టాడు. కట్టిన తర్వాత పక్కన పిల్లలు వచ్చి కొట్టేస్తా అని కొట్టబోతుంటే వాళ్ళందరినీ కూడా తరిమేసి జాగ్రత్తగా కాపాడాడు. అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఆడుకుంటాం అయిపోయిన తర్వాత అమ్మ పిలిచింది, ఒరే ఇంకా చాలు ఆపేసాయి, చీకటి పడుతోంది, వచ్చి చదువుకో ఇంకా స్నానం చేసి అని పిలిచింది. అదిగో అమ్మ వస్తున్నానే అన్నాడు. టక్కన వెళుతూ వెళుతూ కాలుతో ఒక తన్ను దనేసిపోయాడు. అండి, ఎందుకురా నువ్వు కట్టావు, ఎందుకురా నువ్వు రక్షించావు, ఎందుకురా కొట్టేశావు? ఆట, ఆనందం అనే కదా పిల్లవాడు అంటాడు. అంతే, సృష్టి స్థితి లయ. స ఏకాకి నరమేత ఉపనిషత్తు చెప్తుంది. అది ఏకాకి, ఒక్కడే ఉన్నాడు పరమాత్మ, ఇంకెవరు లేరు. ప్రళయకాలంలో ఇంకెవ్వరు ఉండరు, ఒక్క నారాయణుడు మాత్రమే ఉంటాడు. నరమేత, మరి ఒక్కడే ఉంటే ఏముందండి ఆనందం. అందుకని అన్నీ సృష్టించి ఆడి తర్వాత మళ్ళీ ప్రళయం మూసేసి మళ్ళీ పడుకుంటాడు. అందువల్ల విత్తినై, జగత్తంతటికి కారణభూతుడైనటువంటి వాడు, సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మని మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెഴുందు అరియన్న పేరరవం ఉళ్ళత్తుకొండు. మళ్ళీ మునివర్గళుం యోగిగళుం. మునులు అంటే ఎవరు? మననశీలురైనటువంటి వారు, అంటే పరమాత్మని మననం చేసేటువంటి వారు, మహర్షులు అన్నమాట. అలాగే యోగిగళం అంటే యోగాభ్యాసంలో నిష్ట కలిగినటువంటి వారు, యోగాభ్యాసంలో నిష్ట కలిగినటువంటి వారు. వీళ్ళిద్దరూ కూడా ఉళ్ళత్తుకొండు, పరమాత్మని హృదయంలో పెట్టుకొని మెళ్ళ వెഴുందు, మెల్లిమెల్లిగా లేచి అరియండ్ర పేరరవం, హరి హరి అంటూ నిద్రలేస్తున్నారట. పొద్దున్నే మనం ఎట్లా నిద్ర లేవాలి అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారట, హృదయంలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మని నిద్రలేస్తున్నారు. అదాట్న లేస్తే హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని నెమ్మది నెమ్మదిగా లేస్తున్నారు. మనకి విష్ణు పురాణం చెప్తుంది. ప్రహ్లాదుడు ఉన్నాడు, తండ్రి హిరణ్యకశిపుడు ఆయన అనేక రకాల దుఃఖాలు పెట్టాడు, చంపడానికి అనేక రకాల ప్రయోగాలు చేశాడు. అందులో ఒక ప్రయోగం, పెద్ద పర్వతం మీద నుంచి తోసేసాట కిందకి. తోయించేస్తే ప్రహ్లాదుడు పైనుంచి అలా పడిపోతూ తాను పడిపోతున్నాననేటువంటి బెంగపడలేదట. తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి కళ్ళు తిరుగుతాయేమో అని పడుతూ ఇలా పట్టుకొని పడ్డట. ఇలా పట్టుకొని పడ్డట. ఆయన్ని ఈయన పట్టుకుంటే కింద పరమాత్మ వచ్చి ఆయన్ని పట్టుకున్నట్ట. భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రేమ, అది వాళ్ళకే తెలుస్తుంది, లోకానికి తెలియదు. అది ఎవరికైనా సరే, అంటే భగవంతుడు ఎవరికి చెందినవాడండి? లోకంలో ప్రతి జీవికి పర్సనల్, ఆయన ప్రతి జీవికి.
ఒక మనిషే కాదు, ఒక పశువు, పక్షి, చీమ, మొన్న వచ్చిపోయినటువంటి కరోనా కూడా పర్సనల్ పరమాత్మ. ఎవరైనా సరే ఆ పరమాత్మతో చెప్పుకోవచ్చు, ఎవరైనా సరే ఆ పరమాత్మ చేత లాభాన్ని పొందవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సంబంధం లోకంలో ప్రతి జీవికి పరమాత్మతో ఉన్నది. ఏమండి, పరమాత్మను ఎప్పుడైనా చూసారా? చూడలేదండి. కానీ మీకు కష్టం వస్తే ఎవరిని కోరుతున్నారు? ఆయన్ని కోరుతున్నారు కదా. మీరు ఎప్పుడు ఆయన్ని చూడలేదు, మీకు ఆయన ఎవరో తెలియదు, కానీ మీరు మాత్రం ఆయన్ని కోరుతున్నారు. మీ కోరిక తీరుతుందా లేదా? కష్టం తీరుతుందా లేదా? ఎలా తీరుస్తున్నాడు అంటే, నువ్వు అజ్ఞానం చేత ఆయన్ని మర్చిపోయినా ఆయన నీతో ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. నువ్వు ఈ జన్మెత్తి మర్చిపోయావు నీ అజ్ఞానం చేత. ఆయనే నాకు నిజమైనటువంటి బంధువు అనేటువంటి విషయం మర్చిపోయావు. సర్వవిధ బంధువు ఆయనే అనేటువంటి విషయం మర్చిపోయావు. కానీ ఆయన మర్చిపోలేదు కనుక నువ్వు పిలిస్తే చాలు, అక్కడ నీకు కష్టాన్ని తీరుస్తున్నాడు. నువ్వెవరు, ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వు చూడలేదు, ఎలా ఉంటాడో తెలీదు. ఎవరో ఏదో చెప్పారు ఇలా ఉంటాడని, ఓహో అలాగా అనుకున్నాం. ఏమండి, కొత్తగా పరిచయం వాళ్ళతో అన్ని రకాల సేవలు పొందుతామా? పొందలేం. అడగండి ఆయన్ని అని ఎవరైనా అన్నారనుకోండి, నిన్న మొన్నే కదండి పరిచయం, ఆయన ఎవరో నాకు తెలియదు కదా, ఎట్లా అడుగుతాం? కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావే, ఆయన ఎవరో నీకు తెలియదు అంటున్నావు, నువ్వు చూడలేదంటున్నావు, కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఆయన్నే పట్టుకుంటున్నావు. లేదండి, మా ఇంట్లో మా భర్త ఉన్నాడు కదా, మా భార్య ఉన్నది కదా, మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ అడిగి కష్టాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. పోతున్నాయా? పోవడం లేదు. అప్పుడు ఎవరిని అడుగుతున్నావు? ఆయన్నే అడుగుతున్నావు. అంటే మరి ఆయన ఎలా తీరుస్తున్నారు? నువ్వెవరో తెలియనప్పుడు ఆయన ఎలా తీరుస్తున్నాడు? నీకు తెలియదు, ఆయనకి తెలుసు. కనుక నువ్వు కూడా తెలుసుకో అని చెప్పడం కోసమే ఇవన్నీ. ఇప్పుడు మన అమ్మ ఎందుకు ఈ వ్రతం చేసింది? నీకు కూడా ఆయనతోనే సంబంధం ఉన్నదేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో. ఆయనకి తెలుసు నీతో సంబంధం, కానీ నీకు మాత్రం ఆయన సంబంధం మర్చిపోయావు. ఇది జ్ఞాపకం చేయడానికి నేను వచ్చానంటోంది అన్నమాట మన అమ్మ. అందుకే ఈ వ్రతం చేసింది. వ్రతంలో కోరింది కూడా ఆయన్ని పొందాలి అనే కోరింది. అంటే నేను ఎలా చేస్తున్నానో నువ్వు కూడా అలాగే చేయి. పెద్దలు అదేగా చెప్తారు. నేను ఆచరించే విధానాన్ని నువ్వు ఆచరించు, చాలంతే, ఇంకేం అక్కర్లేదు. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవైతరో జన, భగవద్గీతలో కూడా చెప్పాడు అన్నమాట. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అది ఆచరిస్తే సరిపోతుంది మనకి. కనుక అది ఆచరించు చాలు. అదే మన అమ్మ చెప్తుంది, నేను ఆచరించాను, నువ్వు కూడా అలాగే ఆచరించు. అందుకే మనం వ్రతం చేస్తున్నాం ఇవాళకి కూడా. అలా ఆచరించేది దేనికండి అని అంటే, ఆమె కోరినటువంటి ఏకైక ఫలం పరమాత్మని భర్తగా పొందడం, ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయనే నాకు సంబంధికుడు అని జీవించడం. మనందరికీ నేర్పింది అమ్మ అది. కనుక మనం నేర్చుకోవాల్సింది ఈ తిరుపావై ధనుర్మాస కార్యక్రమాల్లో ఏమిటి అంటే, అమ్మ సందేశం మనకి సంబంధం ఆయనతోనే. ఈ లోకంలో మరి సంబంధాలు ఉన్నాయి కదండి, అవి ఎలాంటివో తర్వాత చెప్పుకుంటాం, ఇంకోసారి పాశురాల్లో విందాం. కనుక ఇక్కడ అలాంటి సంబంధాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి యోగులు, మునులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పొద్దున్నే తెల్లవారుతున్నప్పుడు ఉళ్ళెత్తుకొండు వాళ్ళ యొక్క హృదయాల్లో నింపుకొని పరమాత్మకి ఏదైనా నేను అదాటిని లేస్తే ఇబ్బంది అవుతుందేమో అని ఇలా ఆ హృదయాన్ని అలా పట్టుకొని మరి నెమ్మదిగా మెల్లిమెల్లిగా లేస్తున్నారట. ఎలా లేస్తున్నారట అంటే, గర్భిణీ స్త్రీలు పడుకొని నిద్ర లేచేలాగా. గర్భిణీ స్త్రీ పడుకున్నటువంటి ఆమె లేచేటప్పుడు ఎంత జాగ్రత్తగా లేస్తుంది, పొట్ట అలా పట్టుకొని పిల్లవాడికి ఏదైనా అవుతుందేమో అని లేస్తుంది. అలాగే వీళ్ళు హృదయం పట్టుకొని లేస్తున్నారట,
నెమ్మదిగా లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏం కష్టం కలుగుతుందో అని. అది అలాగా మెళ్ళ విషుందు హరియంద్ర పేరరవం, హరి హరి అని పెద్దగా అరుస్తూ నిద్రలేస్తున్నారు. హరి హరి అంటే అర్థం ఏమిటండి? ఆయన్ని స్మరిస్తే వచ్చే ఫలం ఏమిటండి అంటే హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత. హరి అనేటువంటి నామంట పాపాలన్నింటినీ హరిస్తుందిట. వాడు దుష్టచిత్తుడైనప్పటికీ కూడా వాడు కనుక హరినామాన్ని కీర్తిస్తే ఆ హరినామం వాడికి ఉండేటువంటి పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది అని. అందువల్ల వాళ్ళు హరియంద్ర పేరరమం, ఆ పలికేటువంటి భగవంతుడి యొక్క నామం కూడా పక్కవాడికి వినిపిస్తే పాపం వస్తుందేమో అన్నట్టుగా కాకుండా గట్టిగా నోరార కీర్తిస్తారట, పెద్దగా అరుస్తున్నారు. పేరరవం, పెద్ద ధ్వని వస్తుందమ్మా. వాళ్ళందరూ హరి హరి అని నిద్రలేస్తూ ఉంటే ఆ పెద్ద ధ్వని నీకు వినిపించట్లేదా? ఈ చెవులు ఏమైనా పూడుకుపోయా? చెవుడేమైనా ఉందా? ఎందుకమ్మా అలా అంటున్నావు? మా అందరికైతే ఉళ్ళం పుగుందు కుళిరుందు, ఆ శబ్దాలు ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు లేస్తున్నప్పుడు పలికినటువంటి ఆ శబ్దపు ధ్వని మా హృదయాల్లోకి ప్రవేశించి కుళిరిందు ఆనందం కలుగుతుందమ్మా. ఎంత గొప్ప ఆనందాన్ని పొందుతున్నాం మేము. మరి నీకేమో ఇంకా నిద్ర, అరే ఇంత మొద్దు నిద్రపోతున్నావు అంటే అర్థం ఏంటి? భగవంతుని యొక్క నామం వల్ల ఆనందించలేనటువంటి వాడి యొక్క జన్మ వృధా. భగవంతుని యొక్క నామం స్మరించి లేదా ఆయన గురించినటువంటి చరిత్ర తెలుసుకొని మనస్సులో కించిత్తు కూడా మార్పు రానటువంటి వాడి యొక్క జన్మ వృధా. ఇవన్నీ విని కూడా నువ్వు పడుకున్నావంటే నీ అజ్ఞానం ఎంత గొప్పదమ్మా అని అంటోందన్నమాట. లే, ఇంకా లే. ఇవన్నీ విన్న తర్వాత కూడా మనం పడుకోకూడదు. జ్ఞానం సంపాదించిన తర్వాత ఇంకా అజ్ఞానంతో ప్రవర్తిస్తే అది దోషం కదా. లే లే అంటే నిద్ర లేచింది. ఆగండమ్మా, నన్ను అయితే తిప్పి పొడుస్తున్నారు, పిల్లాయి అంటున్నారు. నేనేదో మూర్ఖురాలను అనుకుంటున్నారు మీరు. నేనేం మూర్ఖురాలనేం కాదు. మీరేదో చెప్తుంటే ఉపదేశాలకి నేనేదో తెలియనటువంటి దాన్ని అనుకుంటున్నారా? మరెందుకు పడుకున్నావు నువ్వు? కొద్దిసేపు మీ మాటలు విందామని అన్నదిట అమ్మ. లేచిందిట, బయటకు వచ్చి వీళ్ళతో కలిసిందిట. మొట్టమొదట నిద్ర లేపవలసినటువంటి గోపికని నిద్ర లేపి తీసుకొని వచ్చారు. మన పెద్దలు వీళ్ళని, ఈ ఉన్నటువంటి గోపికల్ని ఆళ్వార్లతో కూడా కొన్ని పోలుస్తారు. అట్లా చెప్పి ఉన్నటువంటి ఆళ్వార్లుగా కూడా కొన్ని వారి యొక్క అంతరార్థంలో చెప్పబడేటువంటివి అవుతాయి. సమయం తక్కువ ఉంది కనుక ముందుకు వెళ్ళాలి. ఇక రేపటి పాశ్రంలో ఇంకో గోపిక దగ్గరికి వెళతాం. జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ,
गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।